కాంచీశ్వరీ రుచిరచిత్కళయా సుదీప్తం దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి నిత్యం. శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి నిత్యం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ క్షిప్రప్రసాదనాయ నమః. శ్రీ మహాగణపతయే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ క్షిప్రప్రసాద గణపతి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో పరమాచార్య ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. సప్తరాత్ర ప్రవచనంగా మొత్తం 7 పూటల పాటు మనం ఒక విశేషమైన అంశాన్ని చెప్పుకోబోతున్నాం. మీనాక్షి వైభవం. ఇది ఆనందసాగర స్తవం అనే ఒక గ్రంథం ఆధారంగా చెప్పుకుంటున్నటువంటి వైభవం. ఇది రచించిన మహానుభావుడు నీలకంఠ దీక్షితులు అనేటువంటి గొప్ప సిద్ధకవి రచించిన గ్రంథం ఇది. ఇది మీనాక్షి యొక్క వైభవం తత్వము ఇందులో ప్రతిపాదింపబడుతూ ఉంటుంది. మీనాక్షి మాత అంటే చాలామందికి అవగాహన ఉన్నది. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి అనడం మన అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 3 దేని గొప్పతనం దానికి ఉన్నది. కానీ విశేషించి మధుర మీనాక్షి అనేటువంటి ఏ సన్నివేశం ఉన్నదో, ఏ సందర్భం ఉందో, ఆ తల్లి యొక్క వైభవం అటు పౌరాణికంగా ప్రశస్తి చెందింది, అదేవిధంగా చారిత్రకంగా కూడా చాలా విశేషమైన అంశములు ఈ మధురా నగరం మీనాక్షి వైభవం చుట్టూ ఉన్నాయి. మధుర మీనాక్షి చరిత్రే చాలా విశేషంగా ఉన్నది. ఇది పురాణాల్లో లభిస్తుంది. స్కాంద పురాణంలో హాలాస్య ఖండం అని ఒక ఖండం ఉంది. హాలాస్య క్షేత్రం అంటే ఇప్పుడు మధురా క్షేత్రం ఏదుందో దానికి పూర్వనామం హాలాస్య. అక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన పరమేశ్వరుడు సోమసుందరేశ్వరుడు అనే పేరుతున్నాడు. స్వయంభుగా వచ్చిన తల్లి మీనాక్షి మాత. ఈ మీనాక్షి సోమసుందరేశ్వర క్షేత్రం అది. అటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఒకప్పుడు కదంబవన పీఠం అని శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతూ కదంబవనంతో కూడుకుని ఉన్నది. అంటే కదంబ వృక్షాల వనం అదంతా కూడా. అలాంటి కదంబవన పీఠం అంటూ శక్తిపీఠాలు ఒకటిగా చెప్పబడుతున్న ఈ చోట జగన్మాత మీనాక్షి అనే పేరుతో స్వయంభువై ఉన్నది. పరమేశ్వరుడు స్వయంభువే. అయితే మనకు మీనాక్షి సుందరుల చరిత్ర ఒకటి ఉన్నది. వాళ్ళిద్దరు కళ్యాణ ఘట్టాలు ఇవన్నీ ఉన్నాయి. తది అనంతర విషయాలు ఇవి. కానీ ప్రధానంగా ఆ భవ్యమైన కదంబవనం, ఒక మహారణ్య మధ్యంలో ఉన్నటువంటి కదంబవనం పరమేశ్వరుడికి ప్రీతి కలిగి ఆయన అక్కడ స్వయంభూ మహాలింగముగా పాతాళము నుంచి భేదించుకు వచ్చిన దివ్యలింగంగా ప్రకాశించాడని హాలాస్య మహాత్మ్యం చెప్తున్నది. ఆ మహాత్మ్యం వర్ణిస్తున్నది. దీన్ని కూడా జ్యోతిర్లింగం అని చెప్పింది. అంటే తనంత తాను పరమేశ్వరుడు వ్యక్తమయ్యే చోట్లని జ్యోతిర్లింగములే. అయితే పురాణ ప్రకారంగా ప్రధానంగా కొన్ని లింగములు చెప్తున్నారు. అందులో ఒకటి కాశీ విశ్వేశ్వర లింగం, రెండవది కాళహస్తీశ్వర లింగం, మూడవది చిదంబర ఆకాశలింగం, నాలుగవది మధుర సోమసుందర లింగం. ఈ 4 అత్యంత ఉత్కృష్టమైన క్షేత్రములుగా స్వయంభూ క్షేత్రాల్లో దివ్యములుగా చెప్తున్నారు. అలాంటి చోట తల్లి మీనాక్షి స్వామి సుందరేశ్వరుడిగా వచ్చినప్పుడే మీనాక్షిగా వ్యక్తమైందిట. అందమైన కళ్ళున్నాయంటే అది అందంలో ఒక భాగం. ఒక సౌందర్య విశేషాన్ని చెప్తే సమస్త సౌందర్యాన్ని స్వీకరించాలి. దీన్ని ఉపలక్షక న్యాయం అంటారు. అలా అందమైన సోగ కళ్ళు కలిగిన తల్లి గనక మీనాక్షి. ఇది మీనాక్షి ఒకరు, కామాక్షి ఒకరు, విశాలాక్షి ఒకరు అని మనం ముగ్గురు అనుకుంటాం. కానీ ఒకే తల్లికున్న 2 కళ్ళకి ఉన్న 3 విశేషణాలు అవన్నీ కూడా. అదే కామాక్షి, అదే మీనాక్షి, అదే విశాలాక్షి. అంటే మీనాక్షి విశాలాక్షి కాకపోదు, కామాక్షి మీనాక్షి కాకపోదు. కనుక మీనాక్షి అన్నప్పుడు జగన్మాత యొక్క స్వరూపమే. ఏ తల్లిని మనం మీనాక్షిగా, విశాలాక్షిగా, కామాక్షిగా కొలుచుకుంటున్నామో ఆ తల్లి ఒక్కతే. ఆ తల్లి లలితా మహాత్రిపుర సుందరి అనే భావంతోనే ఉపాసకులు కొలుచుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉన్న శ్రీ విద్య.
శ్రీచక్ర ఉపాసనే ఇక్కడ ప్రవర్తిస్తున్నది. శ్రీచక్రాధిదేవత శ్రీ విద్యా పరదేవత లలితా మహాత్రిపుర సుందరి జగన్మాత. ఆ తల్లిని ఇక్కడ మనం ఆరాధించుకుంటున్నాం. అయితే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, ఇందులో కామాక్షికి అర్థం పలుమార్లు మనం చెప్పుకున్నాం. తన కన్నుల నుంచే వేల కొలది మన్మథులను ఉత్పన్నం చేసిందిట. అది అపాంగ జనకాపాంగ వీక్షణాయే నమో నమః అని చెప్పినట్లుగా కాముణ్ణి ఉత్పన్నం చేసిన అక్షి గనక కామాక్షి. అంతే కదా, కా ఆ మా అక్షి అన్నప్పుడు సృష్టిస్థితిలయకారిణి. కకారం బ్రహ్మవాదీచ, అకారో విష్ణువాచక, మకారో రుద్రవాదీచ అన్నట్టుగా సృష్టిస్థితిలకు మూలమైన బ్రహ్మ విష్ణు రుద్రశక్తులు మూడింటిని తన 3 నేత్రముల నుంచి ఆ తల్లి ఆ శక్తుల్ని సృష్టి ఆరంభంలో ఉత్పన్నం చేసి జగత్తుకి కావలసినటువంటి త్రికార్యములు చేసినది కనుక కామాక్షి అంటే సృష్టి కారణశక్తి అని చెప్పబడుతున్నది. మీనాక్షి అనే మాటకి చేపల వంటి కన్నులు కలది అనే భావం తీసుకున్న లలితా సహస్రనామంలో వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అని ఒక నామంలో మీనాక్షి నామం ఉంది. మీనాక్షి అని కనబడకపోయినా ఆ నామం యొక్క అర్థం మీనాక్షే. మీనాభలోచన చేపల వంటి కన్నులు కలది అని అర్థం. అయితే చేపలు ఎక్కడైనా నీరుంటేనే ఈదుతూ ఉంటాయి, నీరుంటే ఉత్సాహంగా ఉంటాయి. ఒక ప్రవాహం, అందులో చేపలు ఈదుతూ ఉంటే బాగుంటుంది చూడడానికి. మరి ఈ చేపలు ఎక్కడున్నాయంటే అమ్మవారు ముఖమునందు సౌందర్యం అనే ప్రవాహం ఉంది. ఆ ప్రవాహంలో ఈదుతున్న 2 చేపల వలె ఉన్న 2 కళ్ళు అని వర్ణించారు. సౌందర్యాన్ని ప్రవాహంలో చెప్పడంలో విశేషం ఏంటంటే ప్రవాహం అంటే ప్రవాహ జలం ఎప్పుడు తాజాగా ఉంటుంది. అది నిలవ ఉన్న జలంకి ఆ తాజాదనం ఉండదు. అందుకే వక్త్రలక్ష్మి పరివాహ అన్నారు. ముఖమనందు ప్రవహిస్తున్నటువంటి సౌందర్యం, ఆ సౌందర్య ప్రవాహంలో ఈదులాడుతున్న చేపల వలె ఉన్నటువంటి 2 నేత్రములు అన్నప్పుడు మీనాక్షి అని చూపించారు. ఇది కేవలం సౌందర్య స్వరూపమే కాకుండా కొంతమంది వ్యాఖ్యాతులు చెప్పే అంశం ఏంటంటే దీన్ని కవి సమయంలోనూ కూడా చెప్తూ ఉంటారు. చేపలకున్న విశేషం ఏంటంటే తమ సంతానాన్ని ఆహారము, స్తన్యము వాటి వల్ల కాకుండా కేవలం తమ నేత్రముల నుంచి ప్రసరించేటువంటి అమృత కిరణాల ద్వారా పోషిస్తుందట. అలా పిల్లల్ని పోషిస్తుంది ఈ చేప. అలాగే తన చూపులతోనే జగత్తుని పోషిస్తున్న తల్లి కనుక మీనాక్షి అన్నారు. ఇక విశాలాక్షి అంటే అనంతాక్షి అని అర్థం. విశాలం అంటే ఎంత విశాలం అండి? ఒక చీమకి ఇంత వస్తువే పెద్ద విశాలం, మనకు చిన్నది, మనకు మరేదో పెద్ద విశాలం. అసలు విశాలం ఏంటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లుగా అత్యంత విశాలమైనది అంటే విశ్వం విశాలం. విశ్వం కంటే అతీతమైనటువంటి ఆ చిచ్చక్తి ఇంకా విశాలమే. అది సర్వసాక్షిగా దర్శిస్తున్న అనంత శక్తి, అనంత దర్శన శక్తి. ఈ అనంత దర్శన శక్తి జ్ఞాన దృష్టి. అసలు విశాల దృష్టి ఏంటంటే జ్ఞాన దృష్టి విశాల దృష్టి అండి. మిగిలినవన్నీ సంకుచిత దృష్టిలే. కొందరు అంటూ ఉంటారు మీకు సంకుచితమైన దృష్టి ఉందండి అని. బ్రహ్మజ్ఞానం తప్ప మిగిలినవన్నీ సంకుచిత దృష్టిలే. తెలుసుకోవాలి, ఏది సత్యమో ఏది అనంతమో అటువంటి బ్రహ్మము యందు దృష్టి కలిగి ఉండుటే విశాల దృష్టి. ఇది జ్ఞాన దృష్టి. కనుక కామాక్షి అంటే కారణశక్తి, మీనాక్షి అంటే పోషణ శక్తి, విశాలాక్షి అంటే జ్ఞానశక్తి. ఇది తత్వశక్తి అని చెప్పాలి, తత్వదృష్టి. ఇప్పుడు 3 మాకు కావాలి. జగత్తుకు కారణమైన తల్లిగన కామాక్షి. పైగా కామాక్షికి మరొక అర్థం చెప్పారు, చూపులతోనే అన్ని కోరికలు తీర్చుతుందట. కొంతమంది ఒక చూపు చూశాక కోరికలు తీర్చడానికి మళ్ళీ వేరే సెషన్ కావాలి. కానీ అమ్మవారు మాత్రం ఆ చూపులతోనే సమస్త అభీష్టములు నెరవేరుస్తుంది. అయితే అన్ని కోరికలు ఎవరికి తీరవండి. ప్రస్తుతానికి కోరిక తీరనియండి అంటాం మనం. అన్ని కోరికలు తీరిన దాన్ని ఏమంటారంటే కామకోటి అంటారు. అంటే కోరికలు అంచు అంటే కామము సంపూర్ణంగా తీరేది ఎప్పుడు? ఆప్తకామ ఇత్యాది శబ్దములు, పూర్ణకామ, ఆప్తకామ ఇత్యాది శబ్దములు ఉపనిషత్తులు వాడబడ్డాయి. అంటే అన్ని కోరికలు తీరినవాడు అంటే సంపూర్ణుడు అని అర్థం. అన్ని కోరికలు తీరిన స్థితి కేవలం ముక్తి మాత్రమే. అది అసలు స్థితి. ఆ ముక్తికి కావలసినటువంటి స్థితిని తన చూపులతోనే ప్రసాదించే తల్లి గనక కామాక్షి. ఇంతవరకు జగత్తుకి కారణమని చెప్పాం, రెండవది కోరికలు తీర్చే శక్తి అని చెప్పాం. ఇక్కడి వరకు అందరికీ సంతోషం కలుగుతుంది. పైగా చూపులతోనే కోరికలు తీరుస్తుందంటే అంతకంటే కావాల్సిందే ఉందండి. కానీ అన్ని కోరికలు తీరడం అంటే కైవల్యమే, దాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి తన యొక్క దృష్టి మాత్రం చేతనే అని చెప్పగానే కామాక్షిలో పూర్ణత్వం ఉంది. సర్వజగత్తుని పోషిస్తుంది ఆ తల్లి. ఎందుకంటే అమ్మ చూపులే అందరినీ పోషిస్తున్నాయి. సూర్యచంద్ర నేత్రములే కదా అవి. ఈ సూర్యచంద్ర నేత్రములతోనే జగత్తు పోషింపబడుతోంది. ఇంకా చెప్పాలని 3 కళ్ళ తల్లి కనుక అగ్నినేత్రం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ సర్వజగత్ పోషక శక్తులు ఆ 3. ఆ 3 పోషిస్తోంది కనుక పోషణ శక్తి మీనాక్షి.
క్రమంగా అమ్మ అనుగ్రహం లభిస్తే విశాలమైన జ్ఞాన ప్రకాశం మనకు కావాలి. సాధారణంగా చూపుని జ్ఞానంతో పోలుస్తారండి. ఆ జ్ఞానమే చూపు. జ్ఞానం లేనివాడు అంధుడు. అది అజ్ఞానాన్ని గుడ్డితనంతోనూ జ్ఞానాన్ని చూపుతో పోలుస్తాం. ఆ జ్ఞానం ఎలాంటిది అంటే విశాలమైనది, అనంత దృష్టి అని చెప్తూ విశాలాక్షి అని చెప్తున్నాం. 3 నామములు ఒకే తల్లివని ఆ జగన్మాత యొక్క వైభవాన్ని కీర్తించే స్తోత్రం పేరు ఆనందసాగర స్తవం. చాలామందికి సౌందర్యలహరి తెలుసు కదా. సౌందర్యలహరి 100 శ్లోకాలు లలితా మహాత్రిపుర సుందరిపై ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినవి. ఇలాంటి స్తోత్రములు మరికొన్ని కూడా ఉన్నాయి. ఆనందలహరి అని కూడా కొన్ని శ్లోకాలతో రచించారు. ఇక మూక కవి అయితే మూక పంచతంత్ర 500 శ్లోకాలతో ఆ లలితా మహాత్రిపుర సుందరి కామాక్షిమాతని స్తుతించారు. కానీ మీనాక్షిపై వాటికి ఏమాత్రం తీసిపోకుండా 108 శ్లోకాలతో మీనాక్షి వైభవాన్ని దర్శించే అవకాశం మనకి నీలకంఠ దీక్షితులైన మహాపండితుడి వల్ల లభించింది. అయితే మనకు ఒకటి అనిపించవచ్చు, స్తోత్రాలు ఎక్కువైపోతుంటే ఏది వింటే ఏది చదివితే అదే చదివిస్తూ పారాయణ చేయాలనిపిస్తుంది. కొంతమంది అలా పారాయణలు చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి విసుగు కూడా. పొద్దున మొదలెడితే సాయంత్రం వరకు పారాయణలే. ఎన్ని పారాయణలు చేస్తే ముక్తి వస్తుందండి? శ్రద్ధగా ఒక్కటి పట్టుకున్నా చాలు తరించిపోతాం. అందుకే మనకి ఏడాదికి 365 రోజులు ఉన్నాయి. కొన్ని రోజులు కొన్ని పారాయణ చేసుకున్నాక మరికొన్ని రోజులు మరికొన్ని పారాయణ చేసుకోవచ్చు. ఏవి పారాయణ చేసుకున్నా పట్టుకున్న వస్తువు మాత్రం ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సిన సౌందర్యలహరి చదివిన ఇది. మళ్ళీ అదే చెప్పుకోవచ్చు కదా అంటే, పుస్తకాలు మార్చి మార్చి చెప్పే ఒకే వస్తువుని మనం విభిన్నమైన వైవిధ్యంతో విని ఆనందిస్తాం. అందుకే ఇవాళ ఆనందసాగర స్తవం చెప్పాం గనక రేపటి నుంచి ఇది పారాయణలో పెట్టుకుందాం అనుకుంటే తప్పు లేదు. కానీ అలా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ శ్రద్ధగా వింటే చాలు మనం మీనాక్షి వైభవాన్ని దర్శిస్తాం. ఎప్పుడైనా చదువుకోవాలనిపిస్తే చదువుకోవచ్చు కూడా. ఎందుకంటే మనకు అపారమైన స్తోత్రవాంగ్మయం ఉంది, సామాన్యమైనది కాదు. ఎందుకంటే కొత్త కొత్త మెడిసిన్స్ చాలా మందులు ఉన్నాయి అంటే అది మంచిది, ఆరోగ్యం బాగుంటుందని. అన్ని మందులు వేసుకోనక్కర్లేదు, కానీ అవసరానికి పనికొచ్చే మందులు ఉంటాయి కనుక ఔషధులు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ పెరుగుతుంది. ఉపాసనా శాస్త్రం పెరుగుతున్న కొద్దీ, ఉపాసకులు పెరుగుతున్న కొద్దీ స్తోత్ర సాహిత్యం కూడా పెరుగుతుంది. అలా ప్రతి స్తోత్రానికి శక్తి ఉంటుందండి, అందులో సందేహం లేదు. ఎందుకంటే రచించిన వారు ఉపాసనలో గొప్పవారు, కేవలం కవులు పండితులు మాత్రమే కాదు, ఇప్పుడు ఉపాసక శ్రేష్ఠులు. పైగా ఉపాసించే దేవత యొక్క కృపని పొందినవారు, ఆ శక్తిని తమలో వాళ్ళు స్వీకరించినవారు. అందుకే వారి నుంచి వచ్చే ప్రతి వాక్కుకి మంత్రత్వం ఉంటుంది. ఆ కారణం చేతనే వారి స్తోత్రములు శ్రవణం చేసిన, పఠనం చేసిన, పారాయణం చేసిన అమోఘ సిద్ధి లభిస్తుంది. అలాంటి అమోఘ సిద్ధి ప్రదాయకమైన ఒక మహాస్తోత్రాన్ని ఇక్కడ మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. పరమాచార్య ట్రస్ట్ అని పేరు పెట్టుకున్నాక ఇలాంటివి చెప్పుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనవైన ఈ వాంగ్మయాన్ని వెలికి తీయడానికి పరమాచార్యులు వారు చేసిన కృషి సామాన్యం కాదు. అప్పయ్య దీక్షితులనే మహానుభావుడు గురించి అందరికీ తెలియజేసేటట్టు చేసిన వారిలో పరమాచార్య పాత్ర చాలా విశేషం. ఆయన 104 గ్రంథాలు రచించారని, 104 యజ్ఞములు చేశారని ప్రపంచానికి తెలియజేసి, అప్పయ్య దీక్షితుల ఊరైన అడయప్పాలెంలో ఆయన స్వయంగా ప్రతిష్ఠించిన స్వామి కాలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా సముద్ధరణ చేసింది పరమాచార్యుల వారు. అక్కడ అప్పయ్య దీక్షితుల యొక్క విగ్రహాన్ని పెట్టి ఆయన రచించిన 104 గ్రంథాల పేర్లు అక్కడ కుడ్యముపై ఆయన లిఖింపజేశారు. అలాంటి అప్పయ్య దీక్షితుల యొక్క ఈ మహానుభావుడు నీలకంఠ దీక్షితులు. ఆయన ఆ విధంగా వచ్చినటువంటి విశేషం. అలా నీలకంఠ దీక్షితులు రచించినటువంటి గ్రంథమే ఈ మీనాక్షి వైభవం. అందరికి అర్థం కావడం కోసం మీనాక్షి వైభవం అన్నాం, కానీ ఆయన పెట్టిన పేరు ఆనందసాగర స్తవ. ఆ స్తవాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ముందుగా శంకర భగవత్పాలు వారు చేసిన మీనాక్షి స్తోత్రం చెప్పుకుని గ్రంథంలో ప్రవేశిద్దాం. ఉజ్జద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాన్నిధిం అని నమస్కారం చేసుకొని, ఇప్పుడు ఈ మహానుభావుడి యొక్క చరిత్రలోకి వెళితే, ఈయన 17వ శతాబ్దం నాటి రచయిత, కవి, మహాపండితుడు, బహుశాస్త్రవేత్త. విశేషించి ఆనాడు ఉన్నటువంటి నాయకరాజుల సామ్రాజ్యంలో మంత్రిగా ఉన్నాడు, మహామంత్రిగా ఉండేవాడు. అప్పుడు నాయకరాజు తిరుమల నాయకుడు, మధురా నగరాన్ని పాలించినటువంటి వాడు.
అందులో ఈయన మహామంత్రిగా ఉండడమే కాకుండా మంత్రి అంటేనే బహుశాస్త్రవేత్త అయి ఉంటాడు, రాజనీతి శాస్త్రం తెలిసి ఉంటూ రాజుని ఆ నీతి ప్రకారంగా పాలన చేయిస్తాడు. అంటే ఎంత పాండిత్యం ఉండాలో చూడండి. అంటే రాజనీతి వ్యవహారాల్లో కూడా దక్షుడు, మహాపండితుడు. అంటే అప్పుడు మంత్రి అనేవాళ్ళు పండితులు, చదువుకున్న వాళ్ళే ఉండేవాళ్ళట. అంతేగాని నా దగ్గర చదువుకునే ఉద్యోగులు ఉంటారు కనుక చదువు లేనివాడు కూడా మంత్రి అయిపోయే రోజులు కావు అవి ఇక్కడ. కనుక అంత మహాపండితుడు, ధార్మికుడు. ఈయన అనేక గ్రంథములు రచించాడు సంస్కృతంలో. వాటిలో ప్రధానంగా 18 గ్రంథాలు ఈయనవి లభ్యమవుతున్నవి. అందులో శివలీలార్ణవం అనేటువంటిది ఒక ఉద్గ్రంథం. అలాగే శివోత్కర్ష మంజరి అనే గ్రంథాన్ని కూడా రచించారు. శివతత్వ రహస్యం మరొకటి. ఇది శివ అష్టోత్తర శతనామాలకి చేసిన వ్యాఖ్యానం ఇది. ఇది కాకుండా గంగావతరణం ఒకటి, ముకుంద విలాసం, సౌభాగ్య చంద్రాతప. సౌభాగ్య చంద్రాతప అంటే తెలుస్తున్నది శ్రీ విద్యాశాస్త్ర గ్రంథం ఇది. అలాగే నలచరిత్ర నాటకం రచించారు, నీలకంఠ విజయ్ చెంపు అనే గ్రంథాన్ని. అలాగే కాత్యాయనుడి యొక్క వ్యాకరణ గ్రంథం, దానికి మహాభాష్య ప్రదీప అనే దానికి ఈయన వ్యాఖ్యానం రచించారు. అలాగే అన్యాపదేశ శతకము, కలివిడంబనము, చండీ రహస్యము, చండీ యొక్క చరిత్ర తత్వం అంతా కూడా స్తోత్ర రూపంలో, శ్లోక రూపాల్లో రచించారు. శాంతి విలాసం, రఘువీర స్తవము, వైరాగ్య శతకము, సభారంజన శతకము, గురుతత్వమాలిక, ఇవి వారు రచించినటువంటి రచనలు. ఇందులో ఒకటి ఆనందసాగర స్తవం. ఈ ఆనందసాగర స్తవం మునిపే చెప్పినట్లుగా 108 శ్లోకములతో ఉంటుంది. ఇందులో అమ్మవారిని తను హృదయమాన స్తోత్రించడమే, ఇక లోకంతో ప్రసక్తి ఉండదు. లోకేశ్వరికి తన హృదయాన్ని నివేదించడమే ఇందులో కనబడుతుంటుంది. కనుక ఇది తాదాత్మ్యంగా విన్న ఎవరైనా సరే వారు మీనాక్షమ్మ వారే ఉంటారు. వారి చరణాల దగ్గర కూర్చొని తమ మనసును వెళ్ళబోసుకోవడమే ఇందులో కనబడుతూ ఉంటుంది. అటువంటి ఆర్తమైన భక్తి ఇందులో ఉంటుంది. ఆత్మ నివేదనారూపమైన భక్తి కూడా ఇందులో కనబడుతుంటుంది. ఇది భక్తి ఉంటేనే స్తోత్రం ఉంటుంది. స్తోత్రం అంటే భక్తి ప్రధానమే. అయితే భక్తుడికి జ్ఞానం కూడా ఉంటుంది. అంతేగాని జ్ఞానం వేరు భక్తి వేరు అనుకోకూడదు. అలాగంటే శంకర భగవత్పాదుల స్తోత్రములన్నీ ఏమవ్వాలి? అందుకే జ్ఞానభక్తి అని చెప్పచ్చు దీనికి. అయితే ఏ మార్గం గొప్పది వరకు మీమాంస ఉంటూ ఉంటుంది. జ్ఞాన మార్గమా, భక్తి మార్గమా, కర్మ మార్గమా? మీమాంసతోనే ఆయువు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అహంకారంతో పాండిత్యం ఉంది అని జ్ఞాన మార్గం గొప్పని వాదించేవాళ్ళు. పండితులు అలా అన్నారు కనుక మనం కూడా అనకపోతే బాగోదేమో అని జ్ఞాన మార్గం గొప్పది అంటుంటారు ఇంకొంతమంది. సాధన ఎవడికో ఉండదు, అదే గొప్పదని వీడు తీర్మానం చేస్తాడు. ఏం చదివేమని తీర్మానం చేయడానికి, అనుభూతి పొందేమని తీర్మానం చేయడానికి ఇన్ని రకాల మీమాంసలు ఉంటూ ఉంటాయి. అలాగే జ్ఞానం గొప్పది కాదని కాదు, ఎవరి మార్గం వారు గొప్పదని వాదిస్తూ ఉంటారు. అయితే అన్ని మార్గములు చెప్పిన శాస్త్రం ఏంటంటే ఒకదాని వల్ల ఒకటి అని చెప్తుంది. అందుకే కర్మ మార్గం కానీ, ఉపాసనా మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, ఈ మధ్యలో మళ్ళీ యోగ మార్గంలో మరొకటి ఉన్నది. దేని చదివితే అదే గొప్పదని అదే చేయాలనిపిస్తుంటుంది మనకి. ఒకటి కొంతకాలం చేశాక మరొకటి చదువుతాం, అది మాని ఇది చేయాలనిపిస్తుంటుంది. ఇలాంటి స్థితుల్లో వాటన్నిటినీ ఒక పరామర్శ చేసి ఈ మార్గం ఆ మార్గం అని పరామర్శ చేసి అన్ని మార్గములు నేను తడిమి చూశానమ్మా, నాకు తెలిసింది నిన్ను శరణు వేడ్డం తప్ప గొప్ప మార్గం మరొకట్లేదు అని శరణు వేడి అప్పుడు ఆ తల్లి యొక్క వైభవాన్ని చెప్తారు ఈ గ్రంథంలో. ఇది గ్రంథం యొక్క లక్షణం, ఇది ఇప్పుడు చెప్తున్న దాని యొక్క గ్రంథం యొక్క సారం ఇది. కనుక భగవత్ శరణాగతి అనేది అన్నిటికంటే ముఖ్యం. జ్ఞానమైనా సరే భగవత్ కృప లేనిది రాదు. అంతేగాని నేను పండితుణ్ణి, నేను ఇంతవరకు అద్వైతం ఉపనిషత్తులను చదివాను కనుక మోక్షం జ్ఞానం వల్లనే వస్తుందని ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఆ జ్ఞానానికి కావలసిన నిత్య అనిత్య వస్తు వివేకం స్థిరంగా ఉండదు. ఇహాముత్రార్థ భోగ విరాగం ఉండదు. శమదమాది గుణాల గురించి అది ఎప్పుడూ హుళక్కి. శమము లేదు, దమము లేదు, పాండిత్యపుడు అహంకారం తప్ప. కనుక ఎన్ని తెలుసుకున్నప్పటికీ సాధనారూపమైన చతుష్టయం లేకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడండి? కనుకనే ఆ పాండిత్య రూపమైన జ్ఞానమే ముక్తినిస్తుందని చెప్పలేం. అలాగే కబుర్లు చెప్తూ కర్మలు చేస్తూ ఈ కర్మ తర్వాత ఆ కర్మ, యజ్ఞయాగాల తర్వాత మరొకటి, ఇలా పెంచుకుపుతూ ఉంటే ఆయాసం మిగులుతుంది తప్ప వాడు తరించలేడు. ఎందుకంటే ఆయాసం పెంచుకుంటున్న కొద్దీ పరమార్థానికి దూరం అయిపోతాం. కానీ ఎవడు కర్మలు పెంచుకుంటూ ఉంటాడో వాడికి విచారణ చేయడానికి సమయం ఉండదు, భగవంతుడిని ఆశ్రయించడానికి బుద్ధి వెళ్ళదు. అందుకే కర్మ మార్గము ఒక విధంగా తరించడానికి అవకాశంగా కనిపించడం లేదు. అలాగని కర్మలు చేయకూడదా, జ్ఞానం కూడనిదా? వీటిని ఎలా అన్వయించుకోవాలి దాని గురించి చెప్పాలంటే పండితుడైన భక్తుడు చెప్పాలి.
పాండిత్యం ఉండాలి, పాండిత్యపటి అహంకారం ఉండకూడదు. అలాంటి వాడు చెప్పగలగాలి. అలాంటి వాడు నీలకంఠ దీక్షితులు. ఆయన చెప్పిన తీరు ఎంత గొప్పగా ఉన్నదో. ఇటువంటి భవ్యమైన కావ్యాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ గ్రంథాన్ని మొట్టమొదటి ముద్రణలోకి తెచ్చినది 1944లో వై మహాలింగ శాస్త్రి గారు అనేటువంటి ఒక తమిళ పండితుడు దీన్ని ఆంగ్లంలో తమిళంలో అనువాదం చేశారు. ఇది ప్రచురించింది కామకోటి గ్రంథావళిలో, ఇది ప్రచురితమైనది. ఆ తర్వాత చాలా కాలం గ్రంథం రాలేదు. మళ్ళీ నీలకంఠ దీక్షితుల వాంగ్మయం కోసం కృషి చేయడం కోసం నీలకంఠ దీక్షిత ఫౌండేషన్ అని ఒకటి తమిళనాడులో ప్రారంభమై ఆయన గ్రంథములు వెలుగులోకి తీసుకొచ్చారండి. అలా మనకి మళ్ళీ లభించాయి. కొంతమంది దీన్ని తెలుగులో అనువాదం చేయడం కూడా జరిగినది. ఏదేమైనా ఒక అరుదైన కృతి ఆనందసాగర స్తవం. అది ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, గతంలో కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని ముగ్గురమ్మల ప్రవచనం చెప్పినప్పుడు ఈ స్తోత్రంలో కొన్ని శ్లోకాలు ఉట్టంకించడం జరిగింది. అది విన్నవారు అదే మాకు కావాలి 7 రోజులు చాలామంది అడిగారు. పరమాచార్య ట్రస్టు వారు అడగ్గా ఇది ఇక్కడికి స్థిరపడింది. ఇందులో కనబడుతున్నది ఒక నిష్కపటమైన భక్తి. భక్తిలో నిష్కపట భక్తి ఉంటుందా అంటే కపట భక్తి కూడా ఉండాలి కదా, ఉంటే నిష్కపటని చెప్పాలి. కపట భక్తికి కావలసినంత ఉంది. నిష్కపట భక్తి మాత్రం ఎక్కడో అరుదు. ప్రకాశ్యతే క్వాపి పాత్రే అని నారదులు చెప్పినట్లుగా ఎక్కడో కోట్లలో ఒకడికి వస్తుంది నిష్కపట భక్తి. అది వచ్చిందో వాడు తరించిపోతాడు. అలాంటి నిష్కపట భక్తి ఈ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రారంభించుకుంటున్నాం. ఆనందసాగర స్తవ. శ్రీ మీనాక్షీదేవ్యై నమః. శ్రీ జగద్గురుభ్యో నమః. విజ్ఞాపనార్హ విరళావసరానవాప్త్యా మన్యోద్యమే మయి దవీయసి విశ్వమాతుః అవ్యాజభూత కరుణా పవనాపవిద్ధాన్యం తస్మరామ్యహమపాంగతరంగితాని. ఇప్పుడు మీనాక్షీదేవికి విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే మనం ఏదైనా విషయాన్ని చెప్పుకోవడాన్ని విజ్ఞాపన అంటాం. ఇప్పుడు ఎవరికి చెప్పుకోబోతున్నాడు ఈయన? మీనాక్షీదేవికి చెప్పుకుంటుంది. ఎవరా మీనాక్షి? ఆవిడ జగన్మాత అని విశ్వమాతు అన్నారు. విశ్వమాత ఆవిడ. అలాంటి విశ్వమాత అయినటువంటి జగన్మాత విశ్వానికి రాణి కూడా. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. అయ్యా, ఒక పరగణాక ప్రభు అయితేనే వాడి అపాయింట్మెంట్ దొరకడం మహా కష్టం. వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా చాలా కష్టం. అలాంటిది సర్వ విశ్వానికి రాణి ఆవిడ. అలాంటి జగన్మాత దగ్గరికి వెళ్ళాలి అంటే అవకాశాలు అంత తేలిక కాదు. అంటే విజ్ఞాపనార్హ విరళావసరానవాప్త్య. విరళ అవసర. విరళ అంటే రేర్, అవసర అంటే ఆపర్చునిటీస్, అవకాశాలు. అంటే అరుదైన అవకాశాలు లభిస్తాయి విజ్ఞాపనం చేయాలంటే. అది కూడా అవాప్య, పొందలేదు నేను. అరుదైన అవకాశాలు కావాలి. అలాంటి జగన్మాత పాదాల దగ్గరికి వెళ్ళాలన్నా, అపాయింట్మెంట్ దొరకాలన్నా, విజ్ఞాపన చేయాలన్నా. ఊరికైనా చూసి రావడం వేరు, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయాలంటే అక్కడి దాకా వెళ్ళాలి కదండి. ఎన్ని కక్షలు దాటుకుని అక్కడి దాకా వెళ్ళాలి. అందుకే అరుదైన అవకాశాలు అవి కూడా పొందలేదు. పోనీ గొప్పగా సాధన ఏం చేశానా? మందోద్యమే మయి. మంద ఉద్యమే, మందోద్యమే. అలాగే అసలు చేయలేదని కాదు, కానీ కావలసినది చేయలేదు. అది మందోద్యమే. మందుడు అంటే మూర్ఖుడని కూడా. మూర్ఖమైన ప్రయత్నాలు నావి. ఇలా చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని, అలా చేస్తే అనుగ్రహిస్తాడని ఎన్నో ప్రయత్నాలు. ఆఖరికి ఏవీ చేత కాదని చెప్పడం ఒక విషయం. న మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో నచాహ్వానం. విజ్ఞాపనార్హ విరళావసరానవాప్త్యా మందోద్యమే మయి దవీయసి విశ్వమాతుః అవ్యాజభూత కరుణా పవనాపవిద్ధాన్యం తస్మరామ్యహమపాంగతరంగితాని. విజ్ఞాపనార్హ అంటే విజ్ఞాపనం చేయడం కోసం అవకాశాలు అరుదైనవి, అవి కూడా పొందలేదు. మరొకటి ప్రయత్నాల మందమైనవి. మందోద్యమే అంటే దానికి తగ్గ ప్రయత్నం లేదు, ఉద్యమం. మందము అంటే మూర్ఖత్వం అనకు అర్థం ఉన్నది, అల్పమనకు మరొక అర్థం. అల్పమైన ప్రయత్నాలే అంటే ఏదో కాసింత ప్రయత్నం చేశాను కాదు, నేను చేసేది సరిపోదు అని అర్థం ఇక్కడ. అది మందమైనది అంటే మూర్ఖత్వంతో కూడింది, మేధస్తో జ్ఞానంతో కూడింది కాదు. అటువంటి మందోద్యమే. ప్రయత్నం చూస్తే ఇలా ఉన్నది, విజ్ఞాపన చేసే అవకాశాలు చూస్తే అరుదైనవి, అది పొందలేదు, ఇది సరిపోలేదు. అందువల్ల ఏమైందంటే మయి దవీయసి. దవీయసి అంటే దూరముగా ఉన్న నా యందు అని అర్థం. ఇక్కడ చాలా దూరంగా ఉన్నాను నేను. ఎందువల్ల దూరంగా ఉన్నానంటే
మహారాణివైన నీ దాకా వచ్చే అవకాశాలు లభించలేదు. రెండవది నా ప్రయత్నాలు, నా సాధన. ఇక్కడ ప్రయత్నం అంటే సాధన. సాధన సరిపోలేదు. నేను ఇంత సాధన చేశాను అని గర్వించడానికి లేదండి. గర్వించాడు అంటే వాడి సాధన అల్పమని అర్థం. ఇక్కడ అల్ప సాధకుడికి అహంకారం ఎక్కువ కనుక అది వచ్చిందా మహాప్రమాదం. కనుక సాధనలు చూస్తే అల్పం లేనివి. ఇలా దవీయసి విశ్వమాతు, విశ్వానికి తల్లి అయిన జగన్మాతకు నేను దూరం అయిపోయాను. దూరమైన నాయందు అమ్మవారికి దయ ఉంది, అది చెప్పడం. నేను దూరంగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి దయాకటాక్షాలు నేను మనస్సుతో స్మరిస్తున్నాను అన్నాడు ఇక్కడ. ఇది చాలా గొప్ప విషయం అండి. విశ్వానంతటి జగన్మాత అంటే విశ్వం గమనించే తల్లికి నన్ను గమనించడం ఎంత చాలా చిన్నవాడిని నేను. పైకి ఎంత విశ్వానికి మహారాణి అయినప్పుడు నా గురించి ఆలోచించే అవకాశం ఎక్కడుంటుంది? కనుక ఆ తల్లి వద్దకు వెళ్ళి వినతి చేసుకునేటువంటి ఒక సౌకర్యం నాకు లభించదు. అయినప్పటికీ కూడా అంతఃస్మరామి, మనస్సులో స్మరిస్తున్నాను అన్నాడు. ఇదండి గొప్ప విషయం. అంటే అర్థం ఏంటంటే పరమాత్మ, పరమేశ్వరి లేదా పరమేశ్వరుడు ఎవరనండి? సర్వజగత్తుకి శాసకమైన శక్తి, చిచ్చక్తి లేదా పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మని మనం అమ్మవారు అంటున్నాం. అటువంటి అమ్మవారు సర్వజగత్ శాసకురాలు, సర్వజగత్ వ్యాపకురాలు అయినప్పటికీ మన మనస్సులో కూడా ఉంది. అది అంటే ఎంత దూరమో అంత దగ్గర అని చెప్పడం. దవీయసి అంటే దూరము అని అర్థం. కానీ ఎంత దగ్గర అంటే అంతఃస్మరామి, లోపల స్మరిస్తున్నాను. వేటిని స్మరిస్తున్నానంటే అమ్మవారి యొక్క కడకంటి చూపుల కరుణని స్మరిస్తున్నాను. కడకంటి చూపులు పెద్దగా కళ్ళు అలా పెట్టి చూడక్కర్లే, అలా అలబోకగా ఆ కంటి కొనల నుండి ఆ చూపు ప్రసరిస్తే చాలు. అంటే అపాంగ అన్నారు. అపాంగం అంటే కడకన్నులు. అక్కడి నుంచి తరంగితాని, ఒక తరంగాల్లాగా ప్రసరిస్తున్నది అమ్మవారి చూపు. ఆ చూపుని మనస్సులో స్మరిస్తున్నాను అన్నారు. అంటే అంత దూరమైన తల్లిని వెళ్ళి వినతి చేయడానికి కూడా అవకాశం లేని తల్లిని, సరిగ్గా ప్రయత్నం కూడా లేని నువ్వు ఎలా స్తుతించగలవయ్యా అని అంటే ఆవిడ కనుల నుంచి ప్రసరించే ఆ కరుణామయమైన కటాక్షాల వల్ల నేను ఆ పని చేయగలను. అదే ఆ కటాక్షాలని స్మరామి, స్మరిస్తున్నాను. అంటే అమ్మవారి కరుణతో కూడిన చూపులని స్మరిస్తున్నాను. ఎక్కడ? అంతః. ఈ మొదట్లోనే ఆయన యొక్క జ్ఞానం గొప్ప కనబడుతున్నది. మొదటిది మనం చూస్తే నిజంగా ప్రతివారికి అనిపిస్తుందండి. అంత పరమేశ్వరుడు విశ్వాన్ని నడిపేవాడికి అల్పుడు నేనంతా, నన్ను పట్టించుకుంటాడా? పోనీ ఆయన దాకా వెళ్ళి సాన్నిహిత్యంగా చేరుకోవాలంటే దానికి తగ్గ శక్తి నాకుందా? అంత విశ్వాన్ని నడిపేవాడి దగ్గర మాట్లాడే తీరిక ఆయనకు ఉంటుందా అని అనుకుంటాం. అదే సమయంలో ఎంత దూరంగా ఉన్నాడో అంత సన్నిహితుడి ఉన్నాడు అని మన శాస్త్రం చెప్తున్నది. తద్దూరే తద్వంతికే ఈశావాస్య పురుషుని మంత్రం మనం చూస్తే అంత దగ్గరగా ఉన్నది ఆ తల్లి అని హృదయంలోనే ధ్యానించవచ్చు. అంత విశ్వమాతు అయినా, మాట్లాడే అవకాశం దొరకకపోయినా, నా ప్రయత్నాలు చాలకపోయినా హృదయంలోనే ఉంది కనుక ఆ తల్లి దహరాకాశ రూపిణిగా హృదయంలో ఉంది కనుక అక్కడే నేను ఆ తల్లి యొక్క కడకంటి చూపులు చింతన చేస్తున్నాను. అంటే మొదట్లోని ఉపనిషద్భావం ఎలా మెరిపించాడో చూడండి. ముందు దవీయసి అని చెప్పి వెంటనే అతి సన్నిహితురాలు అన్నారు. ఇలా దవీయసి అనే మాట రాగానే మనకు సౌందర్యలహరిలో ఒక శ్లోకం గుర్తొస్తుంది. దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిర్యత అని మనకి శంకరులు చెప్పారు. అక్కడ దవీయాంశం అనే మాట వస్తుంది. దూరంగా ఉన్నాను సరే, కానీ నువ్వు నాపైన కూడా కరుణ కురిపించమ్మా అన్నారు. ఎక్కడో దూరంగా ఉన్నవాడికి ఎంతో దూరంగా ఉన్న మేఘం నుంచి వాన పడట్లే అని ఆయన చూపించారు. కానీ ఇక్కడ దూరాన్ని నన్ను అంగీకరించినట్టుగా కనబడుతుంది. కానీ ఈయన దూరాన్ని అంగీకరిస్తూనే దూరం కాదన్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ మొదటి 2 వాక్యాల్లో తద్దూరే అన్నాడు, చివరి 2 వాక్యాల్లో తద్వంతికే అన్నాడు. అందుకే అంతఃస్మరామి. పైగా కడకంటి చూపులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. తరంగాల్లో ఉన్నాయట. ఒక కొలనులో తరంగం రావాలంటే ఏం కావాలి? దాని లోపల వాయువు యొక్క వికారం వల్ల తరంగం వస్తుంది. గాలి కదిలిస్తే తరంగాలు వస్తాయి. అలాగే అమ్మ యొక్క అంతరంగంలో కరుణ అనే గాలి కదలగానే ఆ చూపులనే తరంగాలు వస్తున్నాయని అన్నారు. ఇది గొప్ప విషయం. ఇలాంటి భావమే మనకి అస్మిన్ నకించన విహంగ శిశో విషన్నే దద్యద్దయానుపవనా ద్రవిణాంబుధార. మళ్ళీ కనకధార సత్వం చెప్తున్నారు ఇక్కడ. దయ అనే గాలి వీచడం వల్ల ద్రవిణమనేటువంటి వర్షాన్ని
నీ కనులనే మేఘాలు కురిపిస్తున్నాయని అక్కడ కనకధారలో ఆయన చూపించారు. ఈయన కొంచెం మార్పు చేశారు. కేవలం దయా అనే పవనం వల్ల, అక్కడ ఈ దయా అనే పవనం వల్ల చూపులనే తరంగాలు వచ్చి అనుగ్రహిస్తున్నాయి. ప్రతి తరంగంలో దయ కనబడుతుంది. అని అవ్యాజభూత కరుణ మరొక శబ్దం వేశారు. ఆ దయ ఎందువల్ల వచ్చింది అంటే నేనేదో యోగ్యుణ్ణి నమ్మక రాలేదు. ఆ యోగ్యత అయోగ్యతలు రెండూ లెక్క పెట్టకుండా దయ చూపించే స్వభావాన్ని అవ్యాజ కరుణ అంటారు. అవ్యాజం అంటే అన్కండిషన్డ్. ఫలానా యోగ్యుడు గనక కరుణ చూపిస్తున్నాను, వీడు యోగ్యత లేదు గనక కరుణ చూపించడం లేదు అన్నదమ్మ. అవ్యాజ కరుణామూర్తి అన్నాం. అలాంటి అవ్యాజభూత కరుణ, ఆ నెపములేని దయ గనక, ఆ నెపములేని దయ అనే పవనం వల్ల చూపులనే తరంగాలు ప్రసరిస్తున్నాయి. ఆ తరంగాల్ని నా మనస్సులో స్మరిస్తున్నాను అన్నాడు. అందుకని ఊహిస్తున్నాను అనలేదు. అది కూడా అంటే అమ్మ యొక్క కడకంటి చూపుల కరుణ్ణి మనం ఊహించడం కాదు, ఉన్నదాన్నే తలంచుకుంటున్నా కనుక స్మరామి అన్నారు ఇక్కడ. అంటే ఆమె దయ చూపిస్తున్నట్టు ఊహించడం కాదు, ఆమె దయను గుర్తించడం ఇక్కడ జరుగుతున్నది. స్మరణ అంటే జ్ఞాపకమే. కనుక ఇక్కడ ఊహిస్తున్నాను, భావిస్తున్నాను అనలేదు ఆయన, స్మరిస్తున్నాను అన్నాడు. కనుక అమ్మ దయ ఎప్పుడు ఉంటుంది. ఎవడు అంతరంగంలో దాన్ని అనుసంధానం చేసుకుంటాడో వాడికి ఆ దయాతరంగాలు అనుభవానికి వస్తాయి. అలా వచ్చినవాడు మాత్రమే విజ్ఞాపనం చేయగలడు. కనుక ఇప్పుడు విజ్ఞాపన అనే పదంతో మొదలుపెట్టాడు. మొత్తం 108 శ్లోకాలు విజ్ఞాపనమే. ఈ విజ్ఞాపనం చేయాలంటే జగన్మాతవేని నీ దగ్గరకు వచ్చే అవకాశం నాకు ఎక్కడ తల్లి, దానికి తగ్గ అర్హత ప్రయత్నం నాకు లేదు. కానీ అంతఃకరణంలో నీ యొక్క దయతో కదిలే కడకంటి చూపులనే తరంగాన్ని స్మరిస్తున్నాను. ఇది శ్లోకం యొక్క భావం. అలాంటి రమ్యమైన శ్లోకాన్ని మరొక్కసారి విని విజ్ఞాపనార్హ విరళావసరానవాప్త్య మందోద్యమే మయి దవీయసి విశ్వమాతు అవ్యాజభూత కరుణా పవనాపవిద్ధాన్యంత స్మరామ్యహం అపాంగతరంగితాని. ఇప్పుడు ఆమెకు విజ్ఞాపనం చేయాలి. అది కదా మంచి అవకాశం వచ్చింది. అమ్మ చూపులు కరుణతో హృదయంలో ప్రసరిస్తేనే మనం చేయగలం. ఆవిడ కరుణ ప్రసరిస్తోందంటే అది ఆవిడ దయ, నా అర్హత కాదు. ఇది తెలుసుకోవాలి. ఏదైనా పొందేమో అంటే మన అర్హత వల్ల వచ్చింది అనుకోవద్దు, అమ్మ అనుగ్రహం వల్ల వచ్చింది. అర్హత చూపు అడగట్లేదమ్మా, నీ అనుగ్రహం చూసి అడుగుతున్నాను అన్నాడు ఇక్కడ. అది ఇందులో ఉన్న భావం. నీ అనుగ్రహం అవ్యాజం, ఎవడికి పడుతుందో తెలియదు, పనికిరాని కూడా పడుతుంది. అందుకే వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ, మేడ మీద అడవిలో కూడా సమంగా పడేటువంటి చంద్రకాంతి వలె ఉంటుంది నీ చూపు అని చెప్పారు. అది అవ్యాజ. ఇప్పుడు నీకు చెప్పాలి. నీకు చెప్పాలా అన్నాడు. మళ్ళీ నీకు చెప్పాలా, మఠం వేసి కూర్చుని మాట్లాడుతున్నది ఏంటి, నీకు చెప్పాలా అన్నాడు. నీకు చెప్పాలా, తెలియని వాళ్ళకైతే చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకి ఏం చెప్తామమ్మా. ఆవేద్యతామవిదితం కిమథాప్యనుక్తం వక్తవ్యమాంతరరుజోపశమాయ నాలం ఇత్యర్థ్యసే కిమపి తశ్రవణే నిధాతుం మాతు ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే మాత ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే. ఆవేద్యతాం అంటే చెప్పవలసినది, నీకు చెప్పవలసింది ఉందనే కదా ప్రారంభించాను శ్లోకం. కానీ అవిదితం కిం, నీకు తెలియజేయవలసింది నా దగ్గర ఉంది, కానీ నీకు తెలియందేముందమ్మా అన్నారు. నీకు అన్నీ తెలియంది అని ఏదీ లేదు, నీకు అన్నీ తెలిసినవే. అయినప్పటికీ నేను చెప్తున్నాను, ఎందుకంటే అనుక్తం వక్తవ్యం, చెప్పనిది చెప్పాలి కదా. అంటే నీకు తెలియంది కాదు, నేను అనుకున్నదంతా నీకు తెలిసినదే, నేను బయటకు అనక్కర్లేదా. బయటకు చెప్తే కానీ అమ్మవారికి తెలియదండి. ఎందుకంటే అంతః అన్నప్పుడు అక్కడున్న తల్లికి మన ఆలోచన తెలియదు, ఆవిడ విజ్ఞాపన కావాలా అని అంటే అసలు స్తోత్రమే లేదు. మరి విజ్ఞాపన చేస్తున్నాను ఎందుకు అంటే అనుక్తం వక్తవ్యం, నీకు తెలిసి ఉండొచ్చు కాక కానీ నేను చెప్పలేదు కదా అన్నాడు ఇక్కడ. నీకు తెలిసి ఉండవచ్చు కాక కానీ నేను చెప్పాలి. ఏది నేను చెప్పలేదో దాన్ని ఇప్పుడు చెప్పాలి. కనుక ఆవేద్యతాం అవిదితం కిం, నీకు తెలియజేయవలసిందే కానీ నీకు తెలియందేముందమ్మా, కానీ చెప్పలేదు కనుక చెప్పాలమ్మా అన్నాడు ఇక్కడ. నీకు చెప్పాలి నేను. ఎందుకు తెలుసా, అంతరరుజోపశమాయ, నన్ను లోపలున్న బాధ పోవడానికి అన్నాడు. నీకు చెప్పుకోవడం వల్ల నా బాధ పోతుంది, అదే. కానీ ప్రయోజనం ఎవరికి? అమ్మవారికి. ఇప్పుడే మనం నోటీస్ ఇచ్చాం కాదుట. అమ్మవారికి చెప్పడం వల్ల నీ మనస్సులో ఉన్న రుజ అంటే రోగం అండి, అంటే బాధ అని అర్థం కదా. అదే లోపల బయట కూడా ఉంటుంది, ఒకసారి బయట కంటే లోపల ఉంటుంది, అదే బాధాకరమైనది.
పోవాల్సిందంతా అంతర రుజావే. లోపల రోగం పోతే బయట ఏ రోగాన్నైనా సహించగలిగే జ్ఞానం ఉంటుందండి. ఇది తెలుసుకోవాల్సిన పోవాల్సింది అదే. ఆ రోగం పేరు అజ్ఞానం. ఇంకా పెట్టాలని మంచి శాస్త్రీయ శబ్దం అవిద్య. అంతర రుజువ ఉపశమాయ, నీకు నేను చెప్పేసుకుంటే నా మనస్సులో ఉన్న వేదన పోతుంది, అంతవరకు ఇది తీరదు అనగా నాలం ఇత్యర్థ్యసే. అందుకే కిమపి తశ్రవణే నిధాతుం, అందుకే నీ చెవులు ఇది చెప్పాలని నీకు శ్రవణం చేయాలని కూర్చున్నాను. అంటే నీకు చెప్పనిది చెప్పాలి, తెలియందేంది చెప్పట్లేదు. నా హృదయంలో ఉన్న వేదన పోవడం కోసమే చెప్తున్నాను, ఇంతకు మించి మరొక మార్గం లేదమ్మా. మాతః ప్రసీద, ఓ తల్లి నా పట్ల నువ్వు ప్రసన్నురాలువు కమ్ము. ఎవరా తల్లి? ఇప్పుడు చెప్తున్నాడు, మలయధ్వజ పాండ్య కన్యే. మలయధ్వజుడనేటువంటి పాండ్యరాజు యొక్క పుత్రికవైన మీనాక్షిమాత నా పట్ల ప్రసన్నురాలువు కమ్ము. అంతేగా నా మాట వినుము అనలేదు, నీకు వినిపిస్తాను, నీకు తెలియంది లేదు కానీ తెలిసిందైనా చెప్తాను, నువ్వు ప్రసన్నురాలువు కమ్ము అన్నాడు. ఇక్కడ ప్రసీద, ఇక్కడ సంబోధన ఏం చేశాడు? మలయధ్వజుడనేటువంటి రాజు యొక్క కుమార్తెవు నువ్వు అని. అసలు ఇందాక మనం చెప్పినప్పుడు ఏం చెప్పాడు? మీనాక్షి అంటే స్వయంభూ. స్వయంభూ అనేప్పుడు రాజకుమార్తె ఎలా అయింది? అది వస్తుంది కదా. అందుకే మనం మీనాక్షి వైభవం ఆనందసాగరస్తామని చెప్పాం కనుక ప్రాధాన్యం మీనాక్షి వైభవానికి ఇవ్వాలి. దానికి అవసరమైనంత ఆనందసాగరస్తవం మనం తీసుకోవాలి. ఈవిడ మలయధ్వజ పాండ్యరాజు కుమార్తె ఎప్పుడయింది? ఇది కదా చరిత్ర. అసలు ఎప్పుడో ఆ యుగాల లెక్క మనం చెప్పడానికి లేదు. అప్పుడు పరమేశ్వరుడు స్వయంభూలింగంగా రాగానే ఆయన నుంచి అవిభాజ్య అయి ఆయన యొక్క శక్తి అయినటువంటి చిచ్చక్తి జగన్మాత మీనాక్షి రూపంలో వచ్చినది. అప్పటి నుంచి దేవతలు ఆరాధించుకున్నారు, ఋషులు కొలుచుకున్నారు. మొట్టమొదటి పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించగానే దేవతలు ఋషులు కొలుచుకున్నారు. ఇలాంటి శివుడికి అభిషేకానికి ద్రవ్యం లేదే, అభిషేకానికి జలము లేదే అని శివునే ప్రార్థన చేశారు. చూడండి, ఆయనకు నీరు ఆయనే తెచ్చుకోవాలట, లేకపోతే అన్నీ ఆయన తెస్తేనే మనం ఇవ్వగలం కదా. ఋషులు దేవతలు ప్రార్థన చేస్తే శివుడు తన శూలాన్ని అక్కడ పొడవగానే ఒక జల వచ్చి అది పెద్ద సరస్సుగా మారింది. దానితో తన గంగ కూడా కలిపెట్టాయన. దానితో దివ్యమైన ఒక కోనేరి ఏర్పడింది. దానికి సువర్ణ పద్మిని తటిని అది, అంటే అందులో సువర్ణ పద్మాలు వచ్చేట కోనేరులో, బంగారు పద్మములు. మరి పరమేశ్వర సంకల్పం, దేవత ఋషులు పూజిస్తావే వస్తాయి. అలానే సువర్ణ పద్మిని అనబడేటువంటి అద్భుతమైన కోనేరు ఏర్పడింది. దానితో స్వామికి అభిషేకం, అమ్మవారికి ఆరాధనలు దేవత ఋషులు చేసేవారు, ఇంకెవరికి తెలియదు అది. తర్వాత ఒకానొక శివభక్తుడైనటువంటి వాణిజ్యవేత్త ఆయన ప్రయాణం చేస్తూ ఒక సోమవారం ప్రదోషం వచ్చింది, అతని నియమం అది. ఆ ప్రదోష కాలంలో స్వామికి అభిషేకం చేయాలి. ఇక్కడ నేను ఈ అరణ్యంలో చిక్కడిపోయాను, అంచనా ప్రకారం దాటిపోతాను అనుకున్నాను. ఈ అరణ్యంలో చిక్కడిపోయిన ఈ రోజున నా వ్రత భంగం అవుతుందేమో అని చుట్టూ వెతుకుతూ ఉంటే ఈశ్వర ప్రేరణ అన్నట్లుగా ఈ క్షేత్రం ఆయనకి దర్శనమైందండి. మొట్టమొదటిగా మానవుడు చూశాడు. ఆ చూసి అక్కడ ఆనందంగా ఆ లింగానికి అభిషేకం చేసుకున్నాడు, అర్చన చేసుకున్నాడు, అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. తిన్నగా తన నగరానికి చేరుకున్నాడు, కళ్యాణ నగరం. దానికి పాలకుడుగా అప్పుడు కులశేఖర పాండ్యుడు అనే రాజు పాలన చేసేవాడు. ఆయన వద్దకు వెళ్ళి, నేను ఒక అద్భుతమైన శివక్షేత్రం చూశాను, ఇంతవరకు ఎవరికి ప్రపంచానికి తెలియదు, అది ఎంత గొప్పగా ఉన్నదంటే అది కదంబవన మధ్యంలో ఉంది. అలాంటి కదంబవన మధ్యంలో పరమేశ్వరుడు ఉన్నాడు, అదేవిధంగా అమ్మవారు ఉన్నారు. అలాంటి దివ్యక్షేత్రం నువ్వు దర్శిస్తే నువ్వు తరిస్తావు, నువ్వు నాలాగే శివభక్తుడు కనుక అక్కడికి వెళ్ళు అని కోరుకోగానే కులశేఖరుడు ఆ పాండ్యుడు ఆయన తనదైన పరివారంతో అక్కడ చేరుకున్నాడు. చేరుకుని స్వామిని చూసి ఆనంద పరవశుడై, అప్పుడు ఇక్కడ నా నగరం నిర్మిస్తే బాగుంటుంది, నా రాజధాని నగరం మార్చుతాను అనుకున్నాడు. మంత్రులను అడిగితే బాగుంది, ఇది మనం కూడా నగరాన్ని మంచిది ఒకటి నిర్మాణం చేసుకుని ఇది రాజధానిగా చేసుకుని నీ పాలన సాగించవచ్చు అంటే పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. ముందు ఆయన అనుమతి కావాలి కదా, ఆయన క్షేత్రం అది. అప్పుడు పరమేశ్వరుడే నగర నిర్మాణకు అనుమతి ఇవ్వడమే కాకుండా ఎలా నిర్మాణం చేయాలి డిజైన్ ఇచ్చాడండి. ఆయన 4 ఎల్లలు ఏర్పరిచాడు. అక్కడ ఎవరెవరు దేవతలు ఉండాలో నిర్దేశించాడు ఆయనే. ఒకవైపు ఒక నాగదేవతని, మరొక వైపు నారాయణ్ణి, మరొక వైపు అమ్మవారి దుర్గా స్వరూపం భద్రకాళి రూపాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆ ఎల్లల్ని నిర్మాణం చేసి మధ్యలో ప్రధానంగా సోమసుందర స్వామి ఉండేటట్టుగా చేసి నగర నిర్మాణానికి తగ్గ పద్ధతి ఏర్పరచగానే వెంటనే శిల్పుల్ని రానిచ్చి అత్యద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేశాడు మహానుభావుడైన కులశేఖర పాండ్యుడు. ఆ సమయంలో
పరమేశ్వరుడు నగర నిర్మాణానికి ముందే తన జటాజూటం గంగతో నగర ప్రాంతాన్ని ప్రోక్షణ చేశాడు. ఆ తర్వాత నగర నిర్మాణం జరిగింది, పవిత్రం చేశాడు ఆయన. నగరం నిర్మించిన తర్వాత నగర ప్రవేశం చేసేటప్పుడు మధువును కురిపించాడు గగనం నుంచి, అంటే తేనె కురిసింది కొద్దిసేపు, అదొక పవిత్ర సంకేతం. మధువు కూడా దేవతా ద్రవ్యాల్లో ఒకటి కదా. తత్కారణంగా దాని పేరు మధురానగరం అని పేరు ఏర్పడింది. అలా ఏర్పడింది మధురానగరం. అంటే నగరం ఏర్పడ్డాక సోమసుందరుడు మీనాక్షి రాజు ముందే ఉన్నారు. ఈ కులశేఖర పాండ్యుడు అద్భుతమైన ధార్మిక పాలన చేశాడు. ఆయన యొక్క పుత్రుడు మలయధ్వజ పాండ్యుడు. ఆయనకు పుత్ర సంతానం లేదు. అప్పుడు ఆచార్యుల సహాయంతో పుత్రకామిష్టి నిర్వహించాడు. ఆయన భార్య పేరు కాంచనమాల. వారు ఉభయులు కలిసి పుత్రకామిష్టి చేశారు. పుత్రకామిష్టి చేస్తే ఎవరు పుట్టాలండి? పుత్రుడు పుట్టాలి. కానీ మొత్తం యజ్ఞమైన తర్వాత అగ్నిహోత్రుల నుంచి పుత్రికి పుట్టిందిట. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకటి తెలిసింది, అయ్యో నిజ ఈవిడ గర్భం నుంచి రాలేదు, ఎవరు ఈమె అని ఆలోచన చేస్తే అప్పుడు ఆకాశవాణి వినబడింది. ఈవిడ సాక్షాత్తుగా మీరెప్పుడూ కొలుచుకొని మీనాక్షీదేవియే ఈ రూపంలో అవతరించింది. అంటే అక్కడ క్షేత్రంలో ఉంది ఆ తల్లి, ఇప్పుడు ఒక రాజపుత్రికగా అవతరించింది. కానీ అగ్నిహోత్రుల నుంచి వచ్చింది ఆ తల్లి. చిదగ్నికుండ సంభూత అన్నట్లుగానే అగ్నిహోత్రుల నుంచి వచ్చింది. కానీ చిత్రం ఏమిటంటే ఆవిడ త్రికుచగా వచ్చిందిట. కుచిత్రే శోభిత అంటే 3 కుచుములు ఉన్నాయి. సాధారణంగా మానవ స్త్రీకి 2 ఉంటాయి, 3 కుచుములతో వచ్చింది. వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏదో మహాసౌందర్యవతి, ఇది మాత్రం వికృతంగా ఉంది. పైగా 3 సంవత్సర బాలిక, 3 సంవత్సరాల వయస్సుతో ఉన్నట్టుగా వచ్చిందిట. కానీ ఈమె ఇప్పుడు త్రికుచుగా ఉంది, పెద్ద ఎత్తున త్రిస్తని అవుతుంది. ఇది వికృతమే అని అనుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ శివవాణి వినబడింది, ఆకాశవాణి. ఏం పర్వాలేదు, నువ్వు పుత్ర కామేష్టి చేసావు గనక ఈ పుత్రికని పుత్రవత్ పాల్యతే, పుత్రికలాగా నువ్వు పాలించాలి. ఇది చెప్పారు. పుత్రికను పుత్రుల్లా నువ్వు పాలించాలి. పుత్రుడికి అలాగే ఏవే విద్యలు నేర్పాలో అవే నేర్పు. అంటే రాజ విద్యలు నేర్పు, యుద్ధ విద్యలు నేర్పు, ఇవన్నీ. ఎందుకంటే స్త్రీ విద్యలు వేరు, పురుషునికి విద్యలు వేరు, పైగా రాజపురుషుడికి విద్యలు వేరు. ఆ రాజపురుష విద్యలని మీకు నేర్పు, పుత్రుల్లాగే పాలన చేయి. మరి ఇప్పుడు ఈ వికృతం ఏంటంటే ఇది వికృతం కాదు నాయనా. కొంతకాలానికి ఆమె ఎవరిని చూస్తే ఒక కుచం అంతర్లీనమైపోతుందో అతడు ఆమె పతి. అంటే తనకి ఎవడు పతో లేదా పతి కాబోయేవాడో, సహజంగా పతి అయినవాడో వాడిని చూసినప్పుడు ఆమె కుచం అంతర్లీనమైపోతుంది. అతడికి ఇచ్చి వివాహం చేయాలి నువ్వు. ఇది ఆ దివ్యవాణి వినబడింది. అంటే ఈశ్వరుడే వాగ్రూపంలో చెప్పాడు. అప్పటి నుంచి పుత్రవత్, పుత్రుల్లాగే పెంచారు ఆమెని. రాజవిద్యలు నేర్పారు, యుద్ధ విద్యలు నేర్పారు. వీటన్నిటితో తర్వాత ఆమెనే మహారాణిగా ప్రతిష్ఠ చేశారండి. పట్టాభిషేకం కూడా చేశారు. ఆమె పాలన చేస్తుంది. ఆమె పాలన చేస్తున్నప్పుడు పెద్దవాడి మలయధ్వజుడు తనువు చాలించి ఆయన సిద్ధిపుదిపోయాడు. ఆవిడ పాలన సాగుతుంది. తల్లి ఉన్నది. మొత్తం అఖండ భూమండలాన్ని తన పరాక్రమంతో జయించింది ఆమె, ఆ సైన్యాన్ని అంతటి తీసుకుని. అదే పెద్ద గొప్ప విషయం ఏంటి? అసలు ఆవిడ యుద్ధానికి బయలుదేరుతుంటే ఏ రాజ్యం మీదకి వెళితే ఆ రాజ్యం రాజు వచ్చి అమ్మా నీకు సామంతుణ్ణి అన్నట్టే. ఇక్కడ యుద్ధానికి ఎవరో అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే సర్వలోక ఈశ్వరులు కూడా భువనేశ్వరు ముందు ఆమె చేత నియమింపబడ్డ వాళ్ళే ఆమె చెప్పు చేతుల్లో పాలన చేసేవారే అయినప్పుడు భూమండలంలోని రాజు గురించి చెప్పడానికి ఏమున్నదండి? మొత్తం ఆ విధంగా సమస్త భూమండలానికి ఆవిడ సార్వభౌమురాలయ్యింది. అలా పాలన చేస్తున్నది. అంటే స్త్రీలు రాజ్యాలు పాలించడం, స్త్రీలు గొప్ప విద్యలు చెప్పడం, విజ్ఞానవేత్తలు కావడం భారతీయ ప్రాచీన గ్రంథాల్లో చాలా ఉన్నాయి. ఇదొకటి. ఇంకా ఇతర దేశ నాగరికతల్లో ఇంత కన్ను విచ్చక ముందు ఇప్పుడు స్త్రీ ప్రాధాన్యం అని ఇప్పుడు కబుర్లు ఆడుతున్న అభ్యుదయ దేశాలకి స్త్రీకి ఓటు హక్కు ఇవ్వడానికి 400 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసో లేదో? వాళ్ళు వచ్చి హిందూ మతంలో స్త్రీలను అణచేశారంటే వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలియదేమో, కానీ మన చరిత్ర మనకు తెలియాలండి. మన పురాణాల్లో రాజ్యపాలన చేసిన స్త్రీలు ఉన్నారు, వేదాంత విద్యను నేర్పిన స్త్రీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు కానీ చెప్పడం అంటే ఇక్కడ ఒక మహాశక్తిని స్త్రీగా కొలుచుకునే భారతదేశంలో స్త్రీ ప్రాధాన్యం వేరే చెప్పవలసిన అవసరం ఉందా? మొత్తానికి ఆవిడ అఖండ భూమండలానికి సార్వభౌమరాలే పాలన చేస్తున్నది. ఆవిడ తిరుగులేదు. ప్రపంచాన్ని శాసించే సర్వానుల్లంఘ్య శాసన ఆవిడ శాసనం ఎలా ఉంటుందంటే అద్భుతంగా జరుగుతుంది. ఆవిడకు కోరిక పుట్టింది, మొత్తం భూమండలాన్ని జయించేశాను, ఆ పైలోకాలను కూడా జయిస్తే అలా ఉంటుంది అని కోరుకుంటుంది. ఆ శక్తి కూడా ఆవిడకు సహజంగా ఉన్నది. దానితో యుద్ధానికి ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి దిక్పాలకులను జయించడానికి వెళ్ళింది. ఇంకా దిక్పాలకులు లోకానికి వెళితే వెంటనే ఆ దిక్పాలకు దండం పెట్టారు. ఎందుకంటే మేము ఇవాళ మా సీట్లో ఉన్నామంటే నీ దయ వల్లే,
ఒకప్పుడు రాక్షసులు విజృంభించితే మేము నగరాలు వదిలి పదవులు వదిలి పారిపోయాం. అప్పుడు నువ్వే వచ్చి అనుగ్రహించావు గనక నీ వల్లే ఉన్న మాపై నువ్వు మళ్ళీ విజయయాత్ర చేయడం ఏంటమ్మా అని చెప్పి వారందరూ కూడా శరణాగతులు అయిపోయారు. ఇలా చూస్తూ చూస్తూ ఈశాన్యం వైపు నుంచి కైలాసానికి వెళ్ళింది ఆ తల్లి. ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక స్త్రీ యుద్ధానికి వస్తుంది అనుకున్నాడు, ఎవరు నందీశ్వరుడు. వెంటనే ప్రదగణాలతో సహా వెళ్ళి ఎదుర్కొన్నట్ట, చేతులు స్తంభించిపోయాయి. అయితే ఆయనకి మాత్రం తెలియదు వీడు అమ్మవారు అంటే వస్తున్నది మాయ, శాంభవ మాయ. ఆవిడ ఎదురుగా నిలబడితే వీడికి తెలియకూడదు అనుకుంటే తెలియదు అది. ఇక్కడ మొత్తానికి తిన్నగా పరమేశ్వరు వద్దకు వచ్చింది. ఆయన ఒక్కడే చెన్ను నవ్వు నవ్వాడు, వచ్చింది ఎవరు ఆయనకు తెలుసు కనుక. ఆయన చూడగానే ఆవిడ సిగ్గుతో తల వంచుకున్నది. అప్పుడు త్రికుచలో ఒక కుచ అంతర్లీనమైపోయింది. అప్పుడు ఆవిడకి పతి ఎవరో తెలిసిపోయింది. ఆవిడ తిన్నగా వచ్చి తల్లికి చెప్పిందండి, కాంచనమాలకి, అమ్మ నేను నా పతిని చూశాను. ఎవరాయన? కైలాసంలో ఉన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. నువ్వేదో భగవదంశ అమ్మవారి స్వరూపం అనుకుంటున్నాం కానీ మా కూతురు అనే భావంతున్నాం, మానవకాంతమనే అనుకుంటున్నాం. ఆయన పరమేశ్వరుడమ్మా. ఆయన మేము కళ్ళారా చూసింది ఎప్పుడూ లేదు, కానీ ఆయన కొలుచుకున్న అనుగ్రహం మాత్రం పొందేవాళ్ళం. ఎందుకంటే మన క్షేత్రం ఆయనే, మన నగరానికి నాయకుడు ఆయనే, సోమసుందరుడు. కానీ ఆయన ఎప్పుడూ నేను దర్శించలేదే. నువ్వేమో చూసి వచ్చేసో ఆయన నా పతి అన్నాం, కానీ ఇప్పుడు పెళ్లి చేయాల్సిన బాధ్యత మాది. వెళ్ళి పిలవాలంటే అక్కడి నుంచి పిలవాలి. నువ్వే చెప్పవుగా సోమసుందరుడిని పూజిస్తున్నావని, ఆయన దగ్గరికి వెళ్ళి పిలువని చెప్పింది ఆవిడ. వెళ్ళి చెప్పగానే పరమేశ్వరుడు సంతోషించాడు, వస్తానన్నాడు పెళ్లి కొడుకు. ముహూర్తాలను నిర్ణయం అయ్యాయి. ఇప్పుడు కన్యాదానం ఎవరు చేస్తాడు? తండ్రి లేడు, కానీ ఎవరు చేస్తారు అని ఆలోచిస్తే దేవతలందరూ కూడబలుక్కుని ఇంకెవరు, పద్మనాభ సహోదరి గనక పద్మనాభుడే నారాయణుడే చేస్తారని నిర్ణయించాడు. కనుక నారాయణుడే విచ్చేసి లక్ష్మీదేవి కలశంతో జలం పోస్తూ ఉండగా ఆయన మీనాక్షీదేవిని సోమసుందరేశ్వరుని చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు. ఇంత వృత్తాంతం మలయధ్వజ పాండ్యకన్యే అన్నప్పుడు గుర్తు రావలసిన వృత్తాంతం. అంటే మీనాక్షి వైభవం చెప్పుకున్నాం. అయితే ఈ పెళ్లికి చాలా ప్రాధాన్యం ఉందండి. ఎన్నో శివపార్వతి కళ్యాణాలు ఉన్నాయి, కానీ ఈ పెళ్లికి ఎక్కువ ప్రాధాన్యం. అది మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం అనగానే ద్రవిడ దేశంలో చాలా ప్రసిద్ధి. అది వాళ్ళ సంస్కృతిలో ఒక భాగం. అసలు సుందరేశ్వరుని ఆలయమే గొప్ప సంస్కృతి. పాండ్యరాజులు నిర్మాణం చేసిన ఆలయములు. ఆ తర్వాత పాండ్యరాజుల పరంపర చాలా కొనసాగింది. మరి తర్వాత అమ్మవారి తర్వాత ఎవరు చేరి పాండ్యరాజు? ఇది పెద్ద సందేహం కదా. పెళ్లి కొడుకు సోమసుందరుడు కనుక అందరూ కలిసి ఏం చేశారంటే, మా అమ్మవారి మొగుడే మా రాజు, అందుకే సోమసుందర పాండ్యుడు అని పేరు పెట్టుకుని ఒక రాజుగా పాలన చేశాడు శివుడు. అక్కడ బహుకాలం పాలన చేశాడు. ఆమె ఎలాగూ మహారాణి అని పాలన చేసాడు, పేరిచ్చింది, కానీ పాలన అంతా ఆవిడదే. ఎప్పుడు జరిగేది అదే కదండి. ఆయన అలాగే ఉంటాడు కానీ పాలించేదంతా ఆవిడే. అందుకే కొంతమంది అంటూ ఉంటారు మధుర చిదంబరమా అని. చాలామంది తెలిసిన విషయం. ఇక్కడ మధుర అయితే ఆవిడ సామ్రాజ్యం, చిదంబరం అయితే ఆయన సామ్రాజ్యం. డామినేషన్ బట్టి ఉంటుంది. కానీ ఇద్దరికీ ప్రాధాన్యం ఉందని చెప్పడానికి 2 క్షేత్రాలు ఉన్నాయి కదా. బాగుంది ఇక్కడ. ఏమైనా ఇక్కడ ఆయన్ని రాజుగా, ఆయన ఎందువల్ల రాజు అయ్యాడు? భవాని త్వత్పాని గ్రహణ పరిపాటి అని చెప్పినట్టుగా నీ చెయ్యి పట్టుకోవడం వల్ల మహారాజు అయ్యాడు మావాడు. మొత్తానికి సోమసుందర పాండ్య రాజుగా అద్భుతమైన పాలన అందించాడు పరమేశ్వరుడు. తల్లి మీనాక్షీదేవి ఆయనతో పాటు ఉన్నది. అప్పుడు ఆమె పేరు తటాతక. ఆమె అగ్నిహోత్రం నుంచి వచ్చినప్పుడు పెట్టిన పేరు తటాతక. కానీ మనం ఆమెకు అసలు నామం మీనాక్షిని స్మరించుకుంటున్నాం. మీనాక్షి సోమసుందరులు. వీరి కళ్యాణం జరిగింది 12 రోజులు. ఇప్పటికి 12 రోజుల పాటు చేస్తారట. అంటే 12 రోజులు చేసిన కష్టమే చేయడం కాదు, ఉత్సవం అంత వైభవంగా జరిగిందంత. ఇప్పటికీ 12 రోజులు కళ్యాణం చైత్రమాసంలో జరుగుతుందండి మధురై నగరంలో. మొత్తం ముందు వెనక ఉత్సవాలు కలిపితే 4 రోజుల పండుగ. ఇంత పెద్దది ఎక్కడ ఉండదు. అది కదంబవనం. కదంబవనంలో ఒకప్పుడు ఋషులందరూ అనేక చిలుకలు చూశారట. అక్కడ ఎన్ని రకాల చిలుకలంటే శ్యామవర్ణాహ పంచవర్ణాహ అంటూ రకరకాల చిలుకల వర్ణన కనబడుతుంది హాలాస్య మహాత్మ్యంలో. చిలుకలన్నీ పెట్టుకున్న ఆవిడ అంటే శ్యామలాదేవే. కనుక శ్యామలాదేవి ఇప్పటికి అమ్మవారి విగ్రహం మరకత విగ్రహం అండి. మరకతము అంటే శ్యామవర్ణంతో కూడుకున్నది. మరకత శ్యామల ఆవిడ. మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అంటున్నాం. శక్తిపీఠం కదంబవన పీఠం. అక్కడ ఆ తల్లి కదంబ వనవాసిని. కదంబ వనవాసిని అంటే ఆ జగన్మాతకే మనం లలితాశాస్త్రంలో కూడా కదంబ వనవాసిని అని అమ్మవారి నామం చదువుకుంటున్నాం. కదంబ వనవాసిని అంటే ప్రధానంగా శ్యామలాదేవి. ఆ శ్యామ వర్ణమే దానికి సంకేతం. అంతేకాదు
పలుకులు రకరకాలుగా ఉంటాయి. ఒక చమత్కారంతో మాట్లాడిన పలుకు గొప్పగా ఉంటుంది. సౌమ్యంగా మృదువుగా మాట్లాడితే ఒక అందం, గంభీరంగా ప్రౌఢంగా మాట్లాడితే మరొక అందం. గలగల మాట్లాడితే ఒక అందం, నెమ్మదిగా మాట్లాడితే ఇంకో అందం. కనుక ఎన్ని అందాలండి పలుకులకి. పలుకులకు అందాలనే సాహిత్యాలంటాం మనం. ఇన్ని రకాల పలుకులు విద్యల రూపాలు గనక ఆ పలుకులు చిలకలై అమ్మవారి చుట్టూ కొలుచుకుంటున్నాయి. అందుకే శ్యామల తల్లిగా ఉన్నప్పుడు చిలుకలు ఆవిడ ముంజేతికి ఉండడం, ఆవిడ చుట్టూ ఉండడం సాధారణమే. అందుకే ఆలయంపై కూడా చిలుకలు బొమ్మలు చాలా పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా చిలుకలు అలంకరించినట్టున్నారు, చాలా సంతోషం. మొత్తానికి ఆ పలుకుల చిలుకలు చాటుగాథ ప్రియోక్తిం సుఖం లాలయంతిం పరిక్రీడసే అని శ్యామలా దండకంలో మనం చెప్పుకున్న విషయం అది. ఇక్కడ అటువంటి చిలుకలతో ఉన్న శ్యామలాదేవి. శ్యామల అంటే జ్ఞానస్వరూపిణి కనుక ఇది జ్ఞానప్రధాన క్షేత్రం అండి, కదంబవనం. అయితే దక్షిణామూర్తి ధ్యానస్థుతి మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, కదంబవన మధ్యంలో ఒక వటవృక్షం, దాని మూలంలో దక్షిణామూర్తిని ధ్యానం చేయమని శాస్త్ర ప్రక్రియ. మరి ఇది కదంబవన మధ్యంలోనే ఉన్నాడు ఆయన. సోమసుందరుడు సహజ సుందరుడు ఆయన. మీనాక్షి అంటే సహజ సుందరి కనుక సుందరుడు వారు ఉభయులు కూడా. ఆఖరికి పెళ్లి చేసిన ఆయన పెద్ద ఆయన ఉన్నాడే నారాయణుడు, ఆయన సుందరుడు. అళగర్ విష్ణు అనే పేరుతో నేటికి అక్కడ ఆయన క్షేత్రం ఉంటుంది. పైగా కూర్చుని ఉంటాడు, వేళ్ళు ఇలా కనబడేట్టు చేయి పెట్టుకుంటాడు తోడ మీద. ఆ వేలుకు ఒక ఉంగరం నీలపురాత్తో మెరిసిపోతూ ఉంటుంది. ఏమిటా ఉంగరం అంటే పెళ్లిలో మీనాక్షమ్మ వాడు సోదరుడికి పెట్టింది. అది గోచరిస్తూ ఉంటుంది నేటికి కూడా. కనుక ఇది సుందర క్షేత్రం. విష్ణువు సుందరుడు, శివుడు సుందరుడు, అమ్మవారు సుందరి. కనుక ఇది సుందర క్షేత్రం. సుందర అనగానే త్రిపుర సుందరి క్షేత్రమే. అందుకే ఇక్కడ త్రిపుర సుందరి జగన్మాతను ఆరాధించారు. త్రిపుర సుందరి యొక్క రూపమే కదా శ్యామల. కనుకనే ఈయన పెద్ద శ్రీ విద్యోపాసకుడు, నీలకంఠ దీక్షితుడు. శ్రీ విద్యా రహస్యాలు ఎన్నో శ్లోకాల్లో నిబద్ధం చేశాడు. సరే, ఇప్పుడు మనం మలయధ్వజ పాండ్యకన్య అంటే ఎంత కథ కదిలిందండి. తీగలాగితే డొంక కథలు అంటే ఇదే. ఇక్కడ మొత్తం ఎలా మలయధ్వజ పాండ్యకన్య అయినదో ఈ కథ అంతా మనం చెప్పుకొని ఆ నెపంతో మధురానగర వైభవము, కళ్యాణము ఇవన్నీ స్మరించుకున్నాం. ఆ తల్లి ముందు విజ్ఞాపనం. విజ్ఞాపనం అంటే ఏమిటి? మొరపెట్టుకోవడం. అంతేకాదు, పెద్ద విజ్ఞాపనం అంటే మేధాశక్తి చూపించేదా? మొరపెట్టుకుంటున్నాం. మొరపెట్టుకోవడం అంటే ఏడవడం, అంతే కదండి. జీవుని వేదన అమ్మవారికి వెళ్ళబుచ్చుకోవడం, వేదన చెప్పుకోవడం. ఇక్కడ వేదన చెప్పుకునే పద్ధతులు రకరకాలు ఉన్నాయి. ఆక్రందితం రుదితమాహతమాననేవా కస్యార్ద్రమస్తు హృదయం కిమత ఫలం వా యస్యామనోద్రవతియా జగతాం స్వతంత్ర తస్యాస్తవాంబ పురతః కథయామి ఖేదం. నా ఖేదం అంటే మనస్సులో ఉన్న దుఃఖం. ఏడుపుకి ఎన్ని పేర్లు ఉన్నాయండి. దుఃఖం, శోకం, ఆక్రందనం, రోదనము, ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ. అంటే ఏడుపులు ఇన్ని రకాలన్నమాట. ఇక్కడ పేర్లు తెలుస్తున్నాయి కానీ ఏడుపులు ఇన్ని రకాలను ఎవరికి వివరించక్కర్లేదు. అన్ని రకాల ఏడుపులు ఉంటూ ఉంటాయి బతుకులో. కొంత మోగగా రోధిస్తున్నారంట, అదొక ఏడుపు. అవతల వాడికి తెలిసేటట్టు ఏడవడం మరొకటి. చాలా ఉంటాయి. అందులో 3 రకాల ఏడుపులు మొదలు వర్ణించాడు ఆయన. ఆ ఆక్రందితం రుదితం ఆహతమాననేవా. ఆక్రందితం అంటే అవతల వాడికి వినిపించేటట్టు బోరుమని పెద్ద ఎలుగున ఏడవడం, పెద్ద గొంతుతో ఏడుస్తుంటారు, అలా ఏడవడం ఆక్రందనం. ఇక రుదితం అంటే రోదనం. రోదనం అంటే అవతల వాడికి జాలి పుట్టేటట్టు ఏడవడంట రుదితం. తర్వాత ఆహతమాననేవా. ఒక్కసారి ఏడు బాగా వస్తే గుండెలు బాదుకుంటాం. ఇక్కడ ఆహతమాననేవా, మొహం మీద బుర్ర మీద కొట్టుకోవడం, నెత్తి కొట్టుకేడవడం అంటారే అలా. ఆహతమాననే, ఆననే ఆహతం అంటే ముఖం మీద కొట్టుకుంటూ. ఇన్ని రకాలుగా ఏడుపులు ఉంటాయి. ఒకటి ఆక్రందితం, రుదితం, ఆహతమాననేవా అంటే బోరుమని ఏడవని, జాలి గొలిపేటట్టు నేను ఏడవని, లేదా మొహం మీద కొట్టుకుంటూ ఏడవని. ఇన్ని రకాలుగా ఏడ్చినా ఎవడు హృదయం కరుగుతుందమ్మా? కస్యార్ద్రమస్తు హృదయం. ఎవడు హృదయం, మనం ఏడుస్తూ ఉంటే అవతల వాడు హృదయం కరుగుతుందని మనం అనుకుంటాం. అవతల వాడు జాలని. ఒకరోజు ఏడిస్తే అయ్యో అంటారు, రెండో రోజు ఏడిస్తే అయ్యో అంటారు, మూడో రోజు ఇస్తే ఎప్పుడు అదే ఏడుపోని అన్నారు. అదిగో మాట ఉంది, రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు ఉండండి. అప్పుడప్పుడు ఏడిస్తేనే ఎవడైనా ఓదారుస్తాడండి. రోజు ఏడిస్తే వాడి స్వభావం అంతా వదిలేస్తాడు. ఏం చేస్తాం? ఇక్కడ ఎవడికి కావాలండి? ఎందుకు ఎవడేడుపు పడుకుంది కనుక ఎవడికి కావాలి?
కనుక నేను ఎంత గట్టిగా ఏడుస్తూ ఏది నెత్తి మొత్తుకొని బిగ్గరగా రోధించని అవతలవాడు జాలి గొలుపుతుందేమో అని ఏడవని ఎంత ఏడ్చినా కశ్యార్ద్రమస్తు హృదయం, ఎవడు హృదయం కరుగుతుందమ్మా. ఒకవేళ కరిగిన కిమత ఫలం వహా, కరిగితే ఏం చేస్తాడు? బాగా వాడికి జాలి పుడితే తట్టుకోలేక రుమాలు ఇస్తాడు కళ్ళు తుడుచుకొని. ఆయన అంటే ఏడిస్తే ఏమిచ్చాడు? రుమాలు ఇచ్చాడు. ఏం లాభం అయ్యా? దుఃఖం పోగొట్టగలడా? కానీ ఎవరు దుఃఖాన్ని పోగొట్టలేరు. ఇది కూడా తెలుసుకోవాలి. ఆత్యంతిక దుఃఖనాశనం అనేది ఈశ్వర కృప వల్ల లభిస్తుంది కనుక జీవుడి యొక్క వేదన ఒకడు ఆర్చేదిగా తీర్చేదిగా తెలుసుకోండి. మనం అనుకుంటాం మన వాళ్ళు కొందరున్నారు, కష్టం ఉంటే వాళ్ళు ఓదారుస్తారు, ఇదొక భ్రాంతి అండి. నీ అవసరం ఉంటే ఓదారుస్తారు అప్పటికి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక కశ్యార్ద్రమస్తు, ఎవడికి హృదయం కరుగుతుంది చెప్పు. కిమత ఫలం వా, పోని వాడు హృదయం కరిగిందే అనుకుందాం, దానివల్ల ఫలమేమీ లేదు, వాడు నా ఏడు పోగొట్టలేడు. కనుక ఎవరి దగ్గర ఏడవాలో తెలుసా? ఎవరి దగ్గర ఏడిస్తే హృదయం కరుగుతుందో, ఎవరు ఏదైనా చేయగలిగే స్వతంత్రత ఉన్నవారో వారి దగ్గర ఏడిస్తే లాభం. కనుక నీ ముందు ఏడుస్తున్నాను. ఎందుకంటే యస్యా మనోద్రవతి, ముందే కరుణ అని చెప్పేశారు కదా. అమ్మవారికి కరుణ సహజంగా ఉంది. ఎటువంటి కరుణ? అవ్యాజభూత కరుణ అని చెప్పారు. కరుణ అంటే పరదుఃఖ అసహిష్ణుత అని అర్థం చెప్పారు. ఇతరుల దుఃఖాన్ని చూసి తట్టుకోలేని లక్షణాన్ని కరుణ అంటారు. అది నీ దగ్గర ఉంది కనుక నువ్వు కరిగిపోతావమ్మా. కానీ ఎవరికి యస్యాహ మనోద్రవతి, ఎవరికి మనస్సు ద్రవిస్తుందో, ఒక ద్రవించడమే కాదు, జగతాం స్వతంత్ర, ఈ సర్వ జగత్తుకి ఆవిడ స్వతంత్రురాలు. జగత్తు ఆవిడ యందు పరతంత్రం. ఆవిడ ఎవ్వరికీ అధీనురాలు కాదండి. ఆఖరికి శివస్వాధీన వల్లభ, శివునికి స్వాధీనంగా ఉన్నట్టు కనపడుతుందిట. దానికి మరొకర్థం శివుణ్ణి స్వాధీనం చేసుకున్న మహాత్మురాలు. అంటే ఈశ్వరాజ్ఞ లేనిది శివాజ్ఞ లేనిది చేయమని కుట్టదంటారే, అలాంటి శివుడు ఆమె ఆజ్ఞాబద్ధుడు అనుకుందాం. కానీ శివుని ఆజ్ఞే అమ్మవారు, అది పెద్ద రహస్యం. శివుని ఆజ్ఞాశక్తి అమ్మవారు, ఆజ్ఞాశక్తి అనుగ్రహ శక్తి శక్తి. సరే, మొత్తానికి సర్వ జగత్తు ఎవరి శాసనం మీద నడుస్తున్నది? సర్వ అనుల్లంఘ్య శాసన అన్నారు ఇక్కడ. ఆ తల్లి శాసనాన్ని ఏ ఒక్కరూ దాటలేరు, పిపీలకాది బ్రహ్మపర్యంతం. కనుక జగతాం స్వతంత్ర, సర్వ జగత్తును స్వతంత్రురాలు ఆవిడ. ఇలా ఉండాలమ్మా అని ఎవరు చెప్పక్కర్లేదు. ఆవిడ ఇష్టం అండి. కర్తం అకర్తం అన్యథాకత కర్తమపి సమర్థ. ఆ తల్లి ఎలాగైనా ఉంటుంది. ఆవిడ ప్రశ్నించేవాళ్ళు లేడు. ఆఖరికి లోకపాలకులు కూడా అమ్మాయి ఇలా ఎందుకు చేసామమ్మా, దీని మీద పరమార్థం ఉందేమో అనాల్సిందే తప్ప ఆవిడ చెప్పినట్టు వినవలసిన వాళ్ళే వీళ్ళందరూ. అందుకే నీ దగ్గర ఏడిస్తే రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ముందు కరుగుతుంది, నీ కరుణ ఉంది కనుక. రెండవది ఏదైనా చేయగలిగిన స్వతంత్రత కూడా నీకు ఉన్నది. అందుకే యస్యా మనోద్రవతియా జగతాం స్వతంత్ర తస్యాస్తవాంబ పురతః కథయామి ఖేదం. అందుకే నీ ముందు కూర్చొని నా ఏడుపుని విన్నవించుకుంటున్నానమ్మా. అంటే ఎవరి దగ్గర ఏడవాలో తెలిసిపోయింది కదా. ఎక్కడ పడితే అక్కడ ఏడవకూడదు. హాయిగా అమ్మవారి దగ్గర ఏడవండి. లేదండి రావట్లేదు, అదుగు దౌర్భాగ్యంట. అందుకే తదపిచ్చ నజానే విలపనం అన్నారు భగవత్పాదులు వారు. మంతం రాదు, ఎంతం రాదు, తంతం రాదు, పూజలు రావు, ఏమీ రావు, ఏడవడం కూడా రాదమ్మన్నారు. అది ఆఖరికి చెప్పారు. అంటే అన్నిటికంటే గొప్పది ఏడవడం. ఇది రావడం అంత తేలిక కాదని. భగవంతుడి ముందు కూర్చుని కన్నీరు కార్చడం అందరికీ వచ్చేటువంటి విషయం కాదు. అక్కడికి వచ్చి కన్నీరు కార్చండి, ఇంట్లో విషయాలను తలుచుకుని ఏడ్చుంటాడు, అది వేరే విషయం. కానీ భగవంతుని ముందు హృదయం కరిగిపోయి జీవుడి వేదన వ్యక్తపరచడం అన్నదే చిన్న విషయం కాదు. ఇది ఎందుకంటే ఏడైతే ప్రయోజనం ఉండే చోటు అది, ఇంకోటి లేదు. అందుకే యస్యా మనోద్రవతి యా జగతాం స్వతంత్ర తస్యాహ తవాంబ పురతః కథయామి ఖేదం. మొత్తానికి విజ్ఞాపన అనే దాన్ని క్రమంగా చెప్పుకొచ్చాడు. మొదటిలో ఏం చెప్పాడు? అవకాశం లేకపోయినా చెప్తాను, ఎందుకంటే అంతరంగంలో నీ కరుణ స్మరిస్తున్నాను కనుక చెప్తున్నాను అన్నాడు. రెండవ దానిలోకి వచ్చేటప్పటికి నీకు తెలియందేం కాదు, కానీ చెప్పలేదు కదా చెప్తున్నాను. ఎందుకు? చెప్పడం వల్ల నా మనస్సులోనే బాధపోతుంది కనుక. అయితే ఏడుపేదో ఎక్కడ పెడితే అక్కడ ఏడవచ్చు కదంటే ప్రయోజనం లేదమ్మా. ఎందుకంటే ఎవడు కరగడు, కరిగినా ఫలం లేదు. కరిగేది ఏదైనా చేయగలిగేది నువ్వే కనుక నీ దగ్గరే నా దుఃఖం చెప్పుకుంటున్నాను. అంతే. 3 శ్లోకాలు. మొదటగా విన్నవించుకుంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, ప్రతివాడు అడగవలసినదే. ఎందుకంటే మన శరీరం మన అధీనంలో ఉన్నప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు, క్షేత్రాలకు వెళ్ళొచ్చు, ఆలోచించవచ్చు, అన్నీ చేయొచ్చు. మన శరీరం మన అధీనంలో లేనప్పుడు మన అవస్థ ఎవరు చెప్తారు అమ్మవారికి? ఇప్పుడు మూడవది,
నా అధీనంలో నా శరీరం లేనప్పుడు నా అవస్థ నీకు ఎవరు చెప్తారు? ఫలానా వాడు బాధలో ఉన్నాడు ఎవడైనా వచ్చి చెప్తాడా? వాడు చెప్పలేడు. ఎందుకంటే నా అవస్థ శరీరం పని చేయట్లేదని వాడికి తెలుస్తుంది, కానీ నేను ఎంత వేదన పడుతున్నా అవతల వాడికి తెలియదు. మనం అనుకుంటాం వాడు కోమాలో ఉన్నాడు రా అని. కోమాలో ఉన్నాడు కానీ ఏమీ తెలియదు అనుకుంటాం. వా జీవుడు ఎంత లోపల వేదన పడుతుంటాడో మనకు తెలియదు. మనకు తెలియకుండా ఉండడమే కోమా. వాళ్ళ లోపల ఇంద్రియాలు పని చేయట్లేదు, కానీ వాళ్ళ లోపల ఏ వేదన ఉందో మనకి ఏం తెలుసండి. ఆ వేదన అది ఉంటుందట. కనుక అలాంటి ఒక స్థితి వస్తుంది ప్రతివాడికి. ఆ స్థితిలో తల్లి నీకు అప్పుడు నేనా చెప్పలేను, ఇంకోడొచ్చి చెప్పలేడు. రెండు. ఈ పరిస్థితుల్లో నా మొరపెట్టుకోవడం అనేది అలాగా. ఏదో ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుందాం అంటే చూసుకుందామండి, నేనేం మొరపెట్టగలను? అందుకే ఇప్పుడే మొరపెట్టుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. అంటే అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం ఎప్రయాతి సమద్భావం యాతి పార్థాను చింతయన్ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అంత్యకాలమునందు నన్ను స్మరిస్తూ ఎవడి శరీరం విడిచిపెడతాడో వాడు నన్ను పొందుతాడు. అంత్యకాలమునందు స్మరణ చాలా విశేషమండి. అంత్యకాలమునందు కూడా స్మరించాలి అన్నాడు కృష్ణ పరమాత్మ. నిజమే, ఎప్పుడైనా సరే ఒక దేవతా స్మరణం అంత్యకాలంలో వస్తే మనం ఆ దేవతా భావాన్ని పొందుతాం, అందులో సందేహం లేదు. కానీ అంత్యకాలంలో వస్తుందా? బ్రతుకంతా చేస్తే అంత్యకాలంలో వస్తుందని గ్యారంటీ ఏమిటండి? ఇక్కడ బ్రతికనన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో అన్నాడు నరసింహశతకర్త. అప్పుడు మర్చిపోతారేమో, నాకేం తెలుసు. కనుక పెద్ద ఇబ్బందికరమైన అంశం. అందుకే ఏం చేయాలి? అసలు ఆ స్థితి ఎలా ఉంటుంది? ఏ స్థితి? శరీరం విడిచిపెట్టే స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. పర్యాకులే మనసి వాచి పరిస్ఖలంత్యామావర్త గర్త ఇవ చక్షుషి ఘూర్ణమాని కస్తే విధాస్యతి శివే మమతామవస్థాం కాలే దయస్వ కథయామి తవాధునైవా. అంటే మొరపెట్టుకోవడం అనేది చివరిలో చూసుకుందామండి. బ్రతికినంతకాలం హాయిగా బతికేద్దాం, ఆఖరిలో భగవంతుడి దగ్గర మొరపెడితే పోయింది. అంత్యకాలంలో మొరపెడితే చాలా అన్నారు కదా. అంటే అప్పుడు మొరపెట్టే పరిస్థితి నీకు ఉంటుందా అనేది చెప్తూ, అప్పుడు ఎలాంటి స్థితి అంటే పర్యాకులే మనసి, ఆ సమయంలో మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. రెండవది వాచి పరిస్ఖలంత్యా, మాట తడబడుతూ ఉంటుంది, స్పష్టంగా రాదు. ఆవర్తగర్త ఇవ చక్షుషి ఘూర్ణమానే, ఒక సుడి తిరుగుతున్నట్టుగా చూపులు తిరిగిపోతాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి సమయంలో. కనుక మనసు, మాట, చూపు, మనసు పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది, స్పష్టత ఉండదు. వాక్క తడబడిపోతూ ఉంటుంది, కళ్ళ తిరిగిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో కస్తేభిధాస్యతి శివే మమతాం అవస్థాం, అప్పుడు నా అవస్థని ఎవడొచ్చి చెప్తాడమ్మా నీకు? కాలే కాలే అంటే సమయం ప్రాప్తించినప్పుడు, నహి నహి రక్షతి అన్నట్టుగా మనకి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే కాలే, అది కాలే శబ్దానికి ఇక్కడ అర్థం. అంటే ఆ కాలం వచ్చినప్పుడు మనస అలా ఉంటుంది, మాట ఇలా ఉంటుంది, చూపులు ఇంకోలా ఉంటాయి. అప్పుడు నా అవస్థ ఎవడు చెప్తాడమ్మా నీకు? అందుకే కథయామి తవ అధునైవా, అధునా ఏవ, ఇప్పుడే నీకు చెప్తున్నాను అన్నాడు. అంటే అమ్మవారిని మొరపెట్టడం, ఆశ్రయించడం ఎప్పుడో ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ పెట్టుకోకండి. అధునా ఏవా, ఇప్పుడే. దాని ముహూర్తం ఏంటయ్యా? ఇప్పుడే ఆశ్రయించాలి. కనుకనే నేను వెళ్ళబోసుకోవలసిన వేదన ఏది ఉందో అది అధునా ఏవా, ఇప్పుడే నీకు నేను విన్నవించుకుంటున్నాను. ఎవడో అప్పుడు నా గురించి నీకు చెప్తాడని ఎవడనో నమ్మనక్కర్లేదు. నన్ను నేనే నమ్మలేని స్థితిలో ఎవరిని నమ్ముతాను చెప్పు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడే చెప్తే నువ్వేం చేయాలి? దయస్వ శివే, అది ఇక్కడ. దయ చూపించమ్మా, దయని చూపించు. నేను అప్పుడు చూపిస్తానని చెప్పకు. అధునా ఏవ, ఇప్పుడే నేను చూపిస్తున్నాను కనుక కథయామి అధునా, ఇప్పుడే నేను చెప్తున్నాను కనుక ఇప్పుడే నువ్వు దయ చూపించు. కనుక దయస్వ కథయామి ఈ రెండు కూడా అధునా అనే శబ్దంతో కలుపుకోవాలి. అంటే ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పుడే దయ చూపించు, వెంటనే నన్ను దయ చూపించమ్మా. కానీ వినతి చేయడం గురించి క్రమంగా చెప్తూ, నా ఆఖరి దశలో కష్టం అనుభవించేటప్పుడు నీకు ఎలాగో వినతి చేయలేను, ఇంకోటి చేయలేడు, కనుక ఇప్పుడే వినతి చేస్తున్నాను, దయ చూపించు అని చెప్తూ, అయితే నన్నే ఎందుకురా ప్రార్థిస్తావు, వేల కొల దేవతలు ఉన్నారు కదా అని నువ్వు అడగచ్చు.
అవునమ్మా, ఆ దేవతలందరూ నాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళని చూస్తే ప్రార్థించాలని కూడా అనిపిస్తుంది. అంతే కదా, మనకంటే గొప్పవాళ్ళని చూడగల ఏమనిపిస్తుందండి? దాన్ని చెప్తున్నారు ఇక్కడ. భక్తిం కరోతు నితరాం సురజాతి మాత్రే గ్రామీణ జంతురివ పౌరజనేషు లోక అన్యత్ర దేవి భవదీయ పదార విందాదాకృష్యమానమపి మే హృదయం నయాతి. అనేక మంది దేవతలు, కొందరు దేవతలను ప్రార్థిస్తే ఒక ఫలం, ఇంకో దేవతను ప్రార్థిస్తే మరొక ఫలం చెప్తూ ఉంటే వాళ్ళందరినీ ప్రార్థించాలి మనసుకు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, వాళ్ళని చూస్తూ ఉంటే సురజాతి మాత్రే, వారి దేవజాతిలో ఉన్నారన్న కారణం చేతనే, ఆ కారణం మాత్రం చేతనే వారి పట్ల భక్తిని చూపించాలి అనిపించడం ఎలాంటిది అంటే గ్రామీణ జంతురివ పౌరజనేషు లోక. ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడు ఎప్పుడో పట్టణానికి వెళ్ళాడు అనుకోండి, ఆ పట్టణ ప్రజలు అలంకారాలు చేసుకుని చక్కగా వెళుతూ ఉంటే ఈ పల్లెటూరు వాళ్ళు అలా ఆశ్చర్యపోయి చూస్తూ, అక్కడ భవనాలు చూస్తూ, తన గుడిసెలతో అలవాటైపోయిన వాడికి ఆ భవనాల నుంచి వాళ్ళు వాహనాల్లో వెళుతూ ఉండడం, వాళ్ళు సోకులు చూస్తే ఎలా అనిపిస్తుందో మాకు దేవతలను చూస్తే అలాగే అనిపిస్తుంది. అది అంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. అలా అనిపిస్తుంది. కానీ అలా అనిపించినంత మాత్రాన పల్లెటూళ్ళ వాళ్ళు పట్నం సొబగులకి ఆశ్చర్యపోయి ఆకర్షితులైనట్లుగా నేను ఆ దేవతల పట్ల ఆకర్షితుడిని కాను. నేను నీ పాదపద్మాల వైపు ఉంటాను. ఆకర్షించడానికి కావలసిన వరకు నాగుతూ ఉన్నప్పటికీ కూడా ఆకృష్యమానమపి, అలా ఆకర్షణీయమైనవి నాకు ఇతర దేవతల దగ్గర కనబడుతున్నప్పటికీ నా హృదయం నీ పాదాలను విడిచిపెట్టి మరొక దానికి వెళ్ళదు. ఇది చెప్పారు ఇక్కడ. అన్యత్ర దేవి భవదీయ పదార విందాత్ ఆకృష్యమానమపి మే హృదయం నయాతి. ఇలా పల్లెటూరు వాడికి పట్టణం గొప్పతనాలు చూసి ఆకర్షణ కలిగినట్లుగా గొప్ప గొప్ప దేవతలను చూసి ఆహోహో అని ఆకర్షణకి నేను లోను కాను. నీ పాదార విందాలను అంటుకున్న హృదయం మరొక వైపు వెళ్ళదమ్మా అన్నారు ఇక్కడ. ఇది ఒక అనన్య భక్తి అని చెప్పేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం నేను అమ్మవారికి ఉపాసన చేస్తున్నాను, ఆ తల్లిని ఆశ్రయించాను. ఎంత గట్టిగా ఆశ్రయించానంటే నా హృదయం అక్కడి నుంచి చలించదు. ఇది కూడా ఇతర దేవతల్ని విడిచిపెట్టానని చెప్పడం కంటే నీ పాదములు విడిచిపెట్టను అనేది దీని యొక్క ఉద్దేశం అండి. ఇందులో చాలామంది నెగిటివ్ లిజనర్స్కి గిట్ వస్తుంది. ఎలా వినాలో ముందు తెలుసుకోవాలి. ఇక్కడ గమనిస్తూ ఉంటే ఇవాళ నేను స్తుతి చేస్తాను, ఎందుకంటే నాకు మరణకాలం మీద గ్యారంటీ లేదు. ఆ సమయంలో స్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే స్తుతి చేస్తాను. ఇది సరిగ్గా ముకుందమాల్లో కులశేఖరాల వాళ్ళు కూడా ఇలాంటి అజ్జయిమమే విశతు మానస రాజహంస. కఫముతో గొంతు పూడికిపోయి శరీరం నిశ్శత్తువుగా ఉన్నప్పుడు అప్పుడు స్మరిస్తాను అని లేదు. ఇప్పుడే నా మనస్సు అనే రాజహంస నీ లోపల ప్రవేశించుగాక అని ఆ మహానుభావుడు ప్రార్థించినట్లుగానే ఇక్కడ ఈ ప్రార్థన మనకు కనబడుతున్నది. పైగా అనన్యమైనటువంటి భావంతో నిన్ను ఆశ్రయించాను అని చెప్పాడు. అయితే నువ్వు ఆశ్రయించావు సరే, నేను యాక్సెప్ట్ చేయొద్దు, అదొకటి ఉంది. నెక్స్ట్ బాగుందమ్మా, నేను ఆశ్రయిస్తే చాలు, నువ్వు స్వీకరించు తిరస్కరించు ఏమైనా పర్వాలేదు. ఆ చెప్పడం ఎంత గొప్పగా చెప్తున్నాడంటే అంగీకురు త్వమవధీరయవా వయం తు దాసాస్తవేవ వచసైవ జయేమలోకాన్ ఏతావతైవ సుకరో నను విశ్వమాతః ఉద్దండ దండధర కింకర మౌళి భంగ. అత్యద్భుతమైన మాట అండి ఇక్కడ. అంగీకురుత్వం అవధీరయవా వయంతు, నువ్వు మా విన్నపాన్ని అంగీకరించు లేక మమ్మల్ని తిరస్కరించు, పర్వాలేదమ్మా. కానీ నీ దగ్గరకు వచ్చి మేము వేడుకున్నాం కదా, వేడుకోవడం వల్ల ఏమైంది, నీకు దాసులమైపోయాం. కానీ మేమెవరం ఇప్పుడు నీ పాదములు విడిచిపెట్టని వాళ్ళం, నీకు మాత్రమే మొరపెడతాం అనగానే నీ దాసులమైపోయాం కదా. మేము దాసులమై మొరపెడితే నువ్వు అంగీకరించవచ్చు తిరస్కరించవచ్చు, కానీ నీ దాసులమనే పేరు మాకు ప్రసిద్ధి అయిపోయింది. ఎప్పుడైతే నీ దాసులమనే పేరు వచ్చేసిందో ఈ లోకాలను మేము సులభంగా జయించగలం. అమ్మవారు దాసులంటేనే సార్ లోకంలో దేన్నైనా సాధించగలంట. అది అమ్మవారు మనం అనుగ్రహించవచ్చుగాక అనుగ్రహించకపోవచ్చుగాక, దాసులైతే చాలు లోకాన్ని జయించగలరు. అంటే అర్థం అమ్మవారికి దాసత్వం పొందిన వెంటనే దానికో మహిమ ఉంటుంది. దాసత్వం అంటే అహంకార రాహిత్యం తెలుసుకోండి. ఇక్కడ కొంతమందికి అదేమహంకారము, నేను చేశా ఐడెంటిటీ క్రైసిస్ అండి. ప్రతిదానికి తాను, తన ఫోటో, తన అచీవ్మెంట్స్, బతుకంతా ఇలాగైపోతుంటుంది. అక్కడ దాసభక్తి అనరు దాన్ని. దాసత్వం అంటే అహంకారం వదిలేయాలి.
ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని బట్టి నేను ఎవరిని ఆశ్రయించానని చెప్పాడు. ఏడిస్తే నీ ముందే ఏడుస్తానని చెప్పాడు. నీ పాదపద్మాలు విడిచిపెట్టనని చెప్పాడు. ఇంకేం కావాలండి? ఈ భావాలన్నీ గొప్పవే. దీన్ని బట్టి నీ దాసుడిని అంటే అహంకారం విడిచిపెట్టి ఆశ్రయించిన వాడి దాసుడు, మరొకటి కాదు. నీ ఇష్టం అనేవాడు దాసుడు. నా ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటే వాడు దాసుడు అవడు, వాడు బాసు అవుతాడు కదా. కనుక భగవంతుడు మన ఇష్టం వచ్చినట్టు చేయాలని డిజైన్ చేయడం ఏంటండి? ఆయన ఇష్టం అంటే అలాగే కానీ అనమే దాసత్వం. అందుకే నీకు దాసులం అవగానే లోకాన్ని జయించగలం. ఎందుకంటే నువ్వు అనుగ్రహించావో లేదో మాకు తెలియదు కదా. అయినప్పటికి కూడా మేము లోకంలో అనుభవం, భగవంతుడు భక్తుడైతే చాలు వాడు దేన్నైనా సాధించగలుగుతున్నాడు. అవునా లేదా పరిశీలించండి. దాసుడైతే చాలు ఎన్నో పొందడం లోకంలో మనం చూస్తూ ఉన్నాం. వాడిని అమ్మవారు అంగీకరించారా తిరస్కరించారా మనకు తెలియదు. ఆవిడ చెప్పిందా వీడిని నేను అనుగ్రహించానని కానీ, లేదా తిరస్కరించానని చెప్పిందా తెలియదు. దాసుడు అవగానే వాడికి గౌరవం వచ్చేస్తుంది, అది ఏమిటో తెలియదు. అదే లోకేశ్వరి పాదం పట్టుకుంటే వాడి పాదం లోకం పట్టుకుంటుంది. ఇది ఆశ్చర్యం ఇక్కడ. అలా జరుగుతుంది. అంతేకాదు, ఒకటి ఉందమ్మా, మేము నీ దగ్గర కూర్చొని అలా ఏడుస్తుంటే నువ్వు వింటావో లేదో తెలియదు కానీ వీడు అమ్మవారి దగ్గర ఏడుస్తున్నాడని చెప్పి యమకింకళ్ళు భయపడి దూరంగా వెళ్ళిపోతారు. యముడు దగ్గరికి రాడు. కానీ బ్రతుకున్నంతకాలం అన్నిటి జయించగలం, అంటే అన్నిటి పొందగలం. నీ దాసులమైతే చాలు అన్నిటి పొందగలం. అలాగే చివరి సమయం చెప్పేమే, అప్పుడు యమకింకలు జోలికి రారు. వస్తే వాళ్ళు రావాలి, లేకపోతే నీ భక్తులు నీ దాసులు లేదా నీ సేవకులు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎలాగూ రారు, ఇంక మిగిలింది ఎవరు? కాబట్టి నీకు దాసులమైతే చాలమ్మా అన్నాడు. నువ్వు అంగీకరించకపోయినా పర్వాలేదు. ఈ మాటల్లో చెప్పడం ఏంటంటే ప్రతివాడు పొందవలసినది ఆ దాసరూపం భక్తిని పొందాలి, అహంకార రాహిత్యాన్ని పొందాలి, అనన్యాశ్రయాన్ని పొందాలి. అక్కడ ఇక్కడ కాకుండా అమ్మవారి దగ్గరే మొరపెట్టుకునేటంత నిష్కపట భక్తి ఉంటే ఆ దాసత్వానికే నీకు సర్వము ఈ లోకంలో లభిస్తాయి. మరణకాలంలో యమబాధ ఉండదు అనే దాన్ని చెప్పారు. అంగీకురు త్వమవధీరయవావయంతు దాసాస్తవేతి వచసైవ జయేమలోకాన్ ఏతావతైవ సుకరో నను విశ్వమాతః ఉద్దండదండధర కింకర మౌళి భంగ. నీ దాసుడి దగ్గరికి వస్తే భయంకరమైన యమకింకరుల తలలే భంగపడతాయి అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళు ఓడిపోతారు. తలలు ఉంచుకుని వెళ్ళవలసి రావడం కూడా భంగపడ్డమే. వాడి తలలే మిగలవన్నా సరిపోతుంది ఇక్కడ. కానీ అమ్మవారికి దాసుడైతే చాలండి, వాడి ఇంకా నరకాది బాధలుండవు. పైగా వాడికి మృత్యు బాధ ఉండదు అని చెప్పడం కూడా. అంటే గలకాలం బతికేస్తాడని కాదు. మృత్యువు అంటే మళ్ళీ జనన మరణాల్లో పడ్డమే మృత్యువు. ఆ మృత్యు బాధ వాడికి ఉండదు అని చెప్పడం ఇక్కడ. దాసుడైతే చాలు, అంటే నీకు భక్తిభావం కలిగితే చాలు, ధన్యుడి వైపుతో జన్మకి, అది చెప్పడం ఇక్కడ. అంటే అమ్మవారు అనుగ్రహించారా లేదా ఆ విచారం నీకు అనవసరం. నువ్వు దాసుడు అయ్యవలేదో చూసుకో, అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి తప్పు. కొంతమంది ఇన్ని స్తోత్రాలు, ఇన్ని పారాయణలు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇంకా అనుగ్రహించలేదు దేవుడు. నువ్వు ఆయన అనుగ్రహం నుంచి డిస్కస్ చేయకు, నువ్వు దాసభక్తి కలిగి ఉండి చాలు. అది ఇందులో చెప్పిన అద్భుతమైన విషయం. అంటే ఇక్కడ వరకు ఒక విధమైన సెగ్మెంట్ పూర్తయింది, ఒక గుచ్చం. ఇక్కడి నుంచి మరో గుచ్చంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు 6 శ్లోకాలు అయ్యాయి. ఇక్కడి నుంచి 9 శ్లోకాలు జ్ఞాన మార్గ విచారణ, ఆ తర్వాత కొన్ని శ్లోకాలు కర్మ మార్గ విచారణ, ఆ తర్వాత కొన్ని శ్లోకాలు భక్తి మార్గ విచారణ. ఇది ఆయన చెప్పబోతున్నది. ఇప్పుడు జ్ఞాన మార్గ విచారణ. ఎందుకు జ్ఞాన మార్గంతో మొదలెట్టాడంటే, ముక్తి కావాలి అనగానే ప్రతివాడు తడుముకోకుండా చెప్పేది ఏమిటంటే జ్ఞానాదేవ కైవల్యం చెప్తాడు. ఇంటికెళ్ళి ఇంకా మా కొడుకు పెళ్లి కాలేదు, మా ఆరుడి పెళ్లి కాలేదు, ఇవేది ఉంటాడు, తప్పేమి కాదు అవన్నీ కూడా. కానీ కబుర్లు పెద్దవాడతారు, అది వచ్చింది బాధ ఇక్కడ. పైగా ఆ జ్ఞాన మార్గం కాకుండా ఇంకేదో భక్తి స్తోత్రాలు చదువుతుంటే అబ్బే అది చాలా కింద లెవెల్ అండి, అది కూడా ఒక మాట అంటుంటారండి. అంటే వీళ్ళ లెవెల్ పెరిగిపోయిందనమాట. అంటే ఇంకోటి చేత వీడు ఇంకా పెద్ద లెవెల్ వాడు అనిపించుకోవాలని తాపత్రయం తప్ప మరేం కాదు ఇక్కడ. ఈయన మాత్రం ఉన్నట్టు నిష్కపటంగా చెప్పేస్తున్నాడు అండి ఉన్నమాట. ఎందుకంటే అమ్మవారి దగ్గర కనుక మొహమాటం లేదు. వాడేమనుకుంటాడు వీడేమనుకున్న బాధ లోకానికి చెప్పినప్పుడు, లోకేశ్వరి దగ్గర చెప్పినప్పుడు హాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పకపోయినా వాడికి తెలుస్తుంది కనుక ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అందుకు అద్భుతంగా చెప్తున్నాడు. వేదాంత వాక్యజనితం విమలం విచారైరాసాధ్యబోధమనుచింతనతో పరోక్షం ముక్తిం వ్రజంతి మనుజాయితి సుక్తిమాధ్యాం ఆలంబ్య కస్తరితుమర్హతి శైలకన్యే. ఇందులో సంబోధనలన్నీ తీసుకుని నామావళి వస్తాయండి.
శివే ఒకటి వచ్చింది, విశ్వమాత వచ్చింది, మలయధ్వజ పాండ్యకన్య వచ్చింది. ఇప్పుడేమంటున్నాడు? శైలకన్యే. ఏదో ఒకటి చెప్పండి. పాండ్యకన్య, శైలకన్య. శైలకన్య అంటే పర్వతరాజపుత్రి. మీరు ఇందాక పాండ్యకన్య అన్నారు, ఆవిడే ఇలా వచ్చింది కనుక పార్వతీమాతయే మీనాక్షమ్మ. అది తెలుసుకోవాల్సింది. ఇందులో ఈ వాక్యంలో నిజంగా చదివితే అద్భుతమైన మాట చెప్తున్నాడు. జ్ఞానాదేవహి కైవల్యం. జ్ఞానం చేత మాత్రమే మోక్షం, మరొక దానితో రాదు అని మన అన్ని శాస్త్రములు చెప్తున్నాయి. ముఖ్యంగా వేదాంత శాస్త్రం యొక్క ఘోష మాత్రం జ్ఞానంతో మాత్రమే మోక్షం వస్తుంది. మరి ఇతర మార్గములు సహకరిస్తాయి దానికి, అంతే తప్ప అదే ప్రధానం. అయితే జ్ఞానం అంటే ఏమిటి అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. వేదాంత వాక్యజనితం. వేదాంత వాక్యముల నుంచి కలిగేది జ్ఞానం. వేదాంత వాక్యములు ఉపనిషద్వాక్యాలు. ఉపనిషద్వాక్యాలను మనం బాగా అర్థం చేసుకుని ఎలాగ విచారై ఆసాద్య. విచారణ చెయ్యాలి అంటే దాని అర్థం ఏమిటి, దాని భావం ఏమిటి, అది ఎటు అన్వయిస్తోంది అనే శ్రద్ధగా కూర్చొని ఆలోచన చేయడం విచారణ. బుద్ధికి పనిపెట్టాలండి. అంటే వేదాంత వాక్యములని విచారముల ద్వారా తెలుసుకుంటే ఏర్పడే బోధ. బోధ అంటే తెలివి, అవగాహన. వేదాంత వాక్యాలను విచారణ చేయడం వల్ల మనకు బోధపడుతుంది కదా. ఆ బోధపడుతున్న దాన్ని ఏం చేయాలి? అనుచింతనత. అది తర్వాత చేయవలసింది. మొత్తం ఆధ్యాత్మిక వేదాంత సాధన అంటే ఏంటో చెప్పాడు. ముందు వేదాంత వాక్యములను వినాలి, దాన్ని విచారణ చేయాలి, అప్పుడు బోధ ఏర్పడుతుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇంచుమించు అందరికీ నోటుకొచ్చు. కానీ అక్కడ తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి. తత్ అంటే బ్రహ్మము, త్వం అంటే జీవుడు. బ్రహ్మమే నువ్వై ఉన్నావు అని ట్రాన్స్లేట్ చేస్తే అర్థం ఏమవుతుందా? బ్రహ్మ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి, త్వం అనబడి జీవలక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. కలగాపులగం చేసుకోకూడదు. ఒక్కొక్కప్పుడు ఇది తీసుకెళ్ళి ఆయనకి అంటిస్తాం, అవి తీసుకొచ్చి ఇటు అంటిస్తాం. బాధ ఏమిటంటే రెండు ఇక్కడే ఉంటాయి. తత్తు త్వమ్ము రెండు ఇక్కడ ఉన్నాయి. కానీ త్వం పదార్థంతో తాదాత్మ్యం చెందున్నవాడు జీవుడు, తత్పదార్థాన్ని అందుకున్నవాడు ముక్తుడు. అంతే తేడా. రెండు కలిసి ఇక్కడే ఉన్నాయి. ఇది అంత సులభమో చెప్పడం. అందువల్ల చేయవలసినది ముందు త్వం పదార్థ శోధన అన్నారు ఇక్కడ. అంటే త్వం అని చెప్పడం జీవుడు ఎవడు అనుకుంటున్నావు, నువ్వు ముందు త్వం గురించి ఆలోచించు. ఈ శరీరం నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకోవట్లేదా? పైగా ఇంత వేదాంతం చెప్పాను నా పేరు అంటాడు. అంటే వాడు నామాభిమానం రూపాభిమానం అలాగే అఘోరిస్తున్నాయి. వాడికి ఇంకేమున్నాయి ఇక్కడ? కనుక త్వం పదార్థం శుద్ధి కాలేదని అర్థమైపోయింది. అది శుద్ధి చేసుకోవడానికి ఎంత కష్టపడాలండి. అదే మొదలు పెడితే నమో మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహన్న చ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. బాగా రాశాడు, మనం బాగా పాడేస్తున్నాం, మనకొచ్చు. కానీ ఆ తాదాత్మ్యం ఒక్కొక్కటి విడిపించుకోవడం అనేది అంత తేలిక. దానికి కావలసింది ముందు ఒక స్పష్టమైన బోధ పొంది తర్వాత అనుచింతన చేయాలి. అనుచింతన అనే మాట వేశాడు. ఎడతెరిపి లేకుండా బ్రహ్మచింతన చేయాలట. అప్పుడు ఏర్పడుతుంది అపరోక్షం విమలం జ్ఞానం. అపరోక్షమైన జ్ఞానం కలుగుతుంది. అది నిర్మల జ్ఞానం. ప్రపంచ జ్ఞానం అంతా మలిన జ్ఞానమేనండి. ఎందుకంటే మాయామాలిన్యంతో కూడింది కనుక ప్రపంచంలో నువ్వు ఎన్ని స్కిల్స్ నేర్చుకో అవన్నీ అవిద్య యొక్క రూపాలే. విమలం జ్ఞానం అంటే మాత్రం శుద్ధమైన బ్రహ్మ విద్యయే. మోక్షం మాత్రం దానివల్ల మాత్రమే వస్తుంది. అది రావాలంటే విచారం ఉండాలి, అనుచింతన ఉండాలి. ఈ రెండిటి వల్ల ఏర్పడినటువంటి అపరోక్షం బోధం, అపరోక్ష జ్ఞానం ఉండాలి. అపరోక్షానుభూతి అని ఆదిశంకరుల రచన చాలామందికి తెలుసుంటుంది. పరమాత్మను అపరోక్షం చేసుకోవాలట. అంటే పరమాత్మ అనేవాడు ఎక్కడ పరోక్ష వస్తువు కాదయ్యా. పరోక్షం అంటే ఎక్కడ ఉంది, నేను మీ ఇల్లు ఎక్కడుందండి అంటే అది పరోక్షం కనుక వాడు అడిగాడు. మా ఇల్లు ఫలానా వీధిలో వీడు చెప్పాడు, ఇద్దరికి పరోక్షం. అలాగే బ్రహ్మము గురించి చెప్పేటప్పుడు అది పరోక్షమా ప్రత్యక్షమా చెప్పండి? పరోక్షం. అంటే మనకు తెలియదు కనుక తెలియనివన్నీ పరోక్షమే, అంతే కదా. తెలియనివన్నీ పరోక్షం, అనుభవానికి లేనివన్నీ పరోక్షమే. అనుభవానికి ఉంటే ప్రత్యక్షం. కానీ ఇక్కడ ప్రత్యక్షం అనే మాట వాడలేడు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు కనబడేదాన్ని ప్రత్యక్షం అనాలి. ఇక్కడ బ్రహ్మము ప్రత్యక్షం కాదట, ఎందుకంటే ఇంద్రియాలకు కనబడదు. పరోక్షం కాదట, ఎందుకంటే ఎక్కడో లేదు. పెద్ద చిక్కు వచ్చిందండి. అందుకే దానికి ఒక టర్మ్ తయారు చేయాలి. దానికి మాత్రమే ఈ టర్మ్, అన్నిటికీ అంటించకూడదు. ఆ టర్మ్ పేరు అపరోక్షం అన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే అపరోక్షమైన బోధ కలగాలి అంటే అపరోక్ష జ్ఞానం వాడికి కలగాలి. అపరోక్ష జ్ఞానం దేనివల్ల కలుగుతుంది? వేదాంత వాక్య జనితం, వేదాంత వాక్యము నుంచి కలగాలి. అది అలాగా విచారై ఆసాధ్య. అది విచారణ చేయాలి,
తర్వాత అనుచింతన చేయాలి. అప్పుడు అపరోక్షం బోధం అది కలుగుతుంది. అది ఎలా ఉంటుంది? విమలం ఉంటుంది. అది పొందిన వాళ్ళే ముక్తిం వ్రజంతి మనుజాహ. అది పొందిన మానవులు మాత్రమే ముక్తిని పొందుతారు. ఇప్పుడు స్పష్టమైపోతుంది కదా. మోక్షం ఎవరికి వస్తుంది? జ్ఞానం ఉన్నవారికి. జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే వేదాంత వాక్య జనితమైనది. ముందు ఆ వాక్యాల్ని గురువుల ద్వారా శ్రద్ధగా విని విన్నదాన్ని విచారణ చేసి తర్వాత అనుచింతన చేయగానే ఆ బ్రహ్మం అనేది ఎక్కడో ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షమే, అంటే వేరు కాకుండా ఉన్నది అని అనుభవానికి వస్తుంది అని సూక్తి చెప్తున్నది. అంటే శాస్త్రం చెప్తున్న మంచి మాట పేరు సూక్తి. ఆ సూక్తిని ఆధారం చేసుకుని చెప్పే మాట జ్ఞానంతోనే మోక్షం వస్తుంది. ఇది తేలిపోయింది. కానీ అమ్మ అలాగే మోక్షం వస్తే మోక్షానికి ఎవడు అర్హుడవుతాడు చెప్పు అని అడిగాడు ఇక్కడ. అంటే అంత తేలిక కాదు అని చెప్పడం. జ్ఞాన మార్గంలో చెప్పినంత తేలిక కాదండి. అందుకే కస్తరితుమర్హతి శైలకన్యే ఆలంబ్య సూక్తి మాధ్యామాలంబ్య. ఈ ఆదిసూక్తిని ఆలంబనంగా తీసుకుని ఎవడు తరించగలడు అన్నాడు. ఆదిసూక్తి అంటే వేదములు యందు చెప్పబడిందే జ్ఞానం చేత మోక్షం వస్తుందనేది వేదాంత తీర్మానం. వేదాంతం అంటేనే వేదం యొక్క తీర్మానం. అందులో తీర్మానించబడింది. అది ఆద్య సూక్తి. దాన్ని ఆధారం చేసుకుని జ్ఞానం వల్లనే మోక్షం వచ్చును అంటే ప్రస్తుతం నిద్ర వచ్చును జ్ఞానం గురించి వివరించగానే. అంతే కదా. అది కానీ కదంబవనం ఉన్నది, అక్కడ అద్భుతమైన ఆలయం ఉన్నది అంటే అక్కడ మనం లేము, అది ఇక్కడ లేదు, అయినా ఆసక్తి ఉంటుంది. అందుకని బ్రహ్మము నువ్వై ఉన్నావని మాత్రం రాదు. అందుకే అంటున్నాడు కేవలం సూక్తిం ఆద్యామాలంబ్య కస్తరితుమర్హతి. ఒక సూక్తి వేదంలో చెప్పిన మంచి మాట పట్టుకుని ఎవడబ్బా ముక్తి పొందిపోగలడు. వినడానికి చాలా బాగుంది, సత్యం కావచ్చుగాక. అది అక్కడి పట్టుకుంటే ఆ మాటను పట్టుకు వేలాడి ఎవడు ముక్తి పొందగలడు. ఎందుకు అంటే చెప్తున్నాడు ఉపనిషత్తుల్లో ఇది అని స్పష్టంగా ఎవరైనా చెప్పగలమా? అందుకు కొంతమంది ఏం చేస్తారంటే తమకు అనుకూలమైన ఉపనిషత్తులు తీసుకుంటారు, మరొక ఉపనిషత్తుల వాక్యం తీసుకుని అక్కడ ఉంది అంటే అది ఆ ఉపనిషత్తులు కాదండి, అది వేరే ఉపనిషత్తు, అది మేము పట్టుకోమని అంటాడు. అంటే వీడికి అనుకూలమైన లాక్కుంటాడు, వాడికి అనుకూలమైన వాడు తీసుకుంటాడు. కనుక వాదించుకోవడానికి వీడికి ఇష్టమైన కొన్ని వాడికి ఇష్టమైన కొన్ని పట్టుకుని మనల్ని కష్టపెడుతూ ఉంటారు. ఇక్కడ ఇవి విషయాలయ్యా. మనల్ని అంటే సాధకులని. పండితులు మాత్రం శాస్త్రాలు చదవాలి, లేకపోతే వాళ్ళకి కాలక్షేపం ఎలాగా, చర్చలు ఎలాగా చదువుకొని. అందుకు చెప్తున్నాడు ఏకైక వేద విషయా కతినామ శాఖా తాసాం శిరాంసి కతినామ పృథగ్విధాని అర్థావబోధ విధురోక్షరలాభ ఏవ కేశానృణాం కతిభిరస్తు శరీరబంధై. కతిభిరస్తు శరీరబంధై. జీవుడికి శరీర బంధాలు ఎన్ని 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 ఎన్ని. ఇప్పుడు ఈ శరీరంతో బంధం, ఇలా ఎన్ని శరీరాలు ధరించేవండి, ఎన్ని శరీరాలతో బంధాలు ఏర్పరచుకున్నాం అంటే ఎన్ని జన్మలు అయ్యాయి. ఇన్ని జన్మలు ఎత్తితే అంటే ఎన్నో జన్మలు ఎత్తగా 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 ఎప్పుడో ఆ వేదవాక్యములు వాడికి లభిస్తాయట. ఏంటి వేదవాక్యాలు వల్లి వేయడం, అర్థమా తెలిసేటప్పుడు ఇంకా కష్టం, దానికి ఎన్ని వేల జన్మలు ఎత్తాలి. కానీ ఇప్పుడు నేను కూర్చొని జ్ఞానంతో ముక్తి పొందామని ప్రయత్నిస్తే ఎన్ని వేల జన్మలు ఎత్తితే కానీ ఆ వేదవాక్యాలు ముందు రావు. ఇంకా ఎన్ని వేల జన్మలు ఎత్తుతో కానీ ఆ వేదవాక్యముల యొక్క సరి అని అర్థం తెలియదు. ఎందుకంటే అదేమి 2-3 వాక్యాల అర్థం చెప్పడానికి టక్ మనకు వాక్యం తీసుకొని ప్రతిపదార్థములు తాత్పర్యములు అన్వయములు చెప్పిస్తే అయిపోతుందా? బోలుడున్నాయి. అవి ఎన్నున్నాయంటే ఏకైక వేద విషయా. ఏకైక అంటే ఒక్కొక్క. ఇది తెలియ చాలామంది ఒకే ఒక్కటని చెప్పేటప్పుడు ఏకైక వస్తువు అంటే ఏకైక వస్తువు అనకూడదు, అతను ఏకైక వ్యక్తి అనకూడదు. ఏక వ్యక్తి వేరు, ఏకైక వేరు. ఏకైక అంటే ఒక్కొక్క అని అర్థం. ఇక్కడ ఏకైక వేద విషయా, ఒక్కొక్క వేద విషయమా. వేదాలే అనంతాలంటారు. ఆ వేదాల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలు ఉన్నాయి. అంటే కతినామ శాఖా. ఎన్ని శాఖలని చెప్పగలవయ్యా? అనంతావై వేదా. వేదములకు శాఖలు ఒక్క సామవేదానికి 1000 శాఖలుట, అలాగే 21, 101 ఇలా మనం చెప్పుకుంటూ ఎన్ని శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖలకి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో మనకు తెలియదు. అంటే కతినామ శాఖ తాసాం శిరాంశి కతినామ. శిరాంశి అంటే ఉపనిషత్తుని అర్థం, వేద శిరస్సులు అంటే ఉపనిషత్తులు. అవి కతినామ. అవి పృథగ్విధాని. పోనీ ఒకేలా ఉంటాయా? ఒక్కొక్కలా ఉంటాయి. కానీ అనంతమైన వేదముల్లో, అనంతమైన శాఖల్లో, అనంతమైన ఉపనిషత్తుల్లో వేరువేరుగా వింటూ ఉంటాయి. అందులో అర్థావబోధ విధురాహ.
అంటే అర్థములు సంపూర్ణంగా తెలుసుకునే వాళ్ళే తక్కువ. ఇక అక్షరలాభ ఏవ, అక్షరాలు తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే ఆ వాక్యాలని వాక్యాలుగా గ్రహించి వాక్యాలు వల్లే వేసేవారు చాలామంది ఉంటారు. అర్థం తెలుసుకోలేకపోయినా వాక్యములు గ్రహించాలి. ఏమిటి? అనంతమైన వేదాల్లో, అనంతమైన ఉపనిషత్తుల్లో ఆ రకరకాలుగా ఉన్న వాక్యముల ముందు గ్రహించడం, దానికి అనేక జన్మలు ఎత్తాలి. ఇంకా దాని యొక్క అర్థం తెలుసుకోవడం మహా కష్టం. ఇలాంటప్పుడు ఇన్ని వేల జన్మలు ఎత్తితే కానీ దొరకని దాన్ని, అలాంటి దాన్ని ఎలా పొంది ధరించగలమమ్మా మేము? అది కష్టం. అంటే జ్ఞాన మార్గం ఎంత కష్టమో చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞాన మార్గంలో రకరకాల న్యాయాలు ఉంటాయి. న్యాయం అంటే తర్కంతో సంబంధించినవి, తర్కిస్తారు. అందుకే చూడండి, అదే ఉపనిషత్తులకి ఒక ఆయన అద్వైత పరంగా అర్థం చెప్తాడు, ఇంకొని ద్వైత పరంగా అర్థం చెప్తాడు, ఇంకొని విశిష్టాద్వైత పరంగా చెబుతాడు. మన సంస్కృత భాష బాగా తెలుసుకుని కూర్చొని చదివితే చదివితే ఇదే నిజం అనిపిస్తుంది. నిజంగా అంత బాగుంటాయి ఒక్కొక్కటి కూడా. అందుకేగా ఎప్పటికీ దానికి ఫాలోయర్స్ ఉన్నారు, దీనికి ఫాలోయర్స్ ఉన్నారు. ఎందుకంటే అది నిజంగా కొందరు కనిపించింది, ఇది నిజంగా ఇంకొందరు కనిపించింది. అవునా లేదా? ఒకటి ఇప్పుడు తెలిసిపోయింది, జ్ఞానం వల్లనే మోక్షం, జ్ఞానం శాస్త్రం వల్ల వస్తుంది, శాస్త్రం చూస్తే ఎంతుంది. ఇది పరిస్థితి. పోనీ అంతుంటే అందులో రకరకాల తర్కాలు ఉంటాయి, వాటికి పేరు న్యాయం. న్యాయం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక వస్తువు యొక్క స్వభావం దేని ద్వారా తెలుసుకోగలమో దానికి న్యాయం అని పేరు. అందుకు వస్తు వివేక జ్ఞానమును ఇచ్చునేది న్యాయము. అదే ఇదే న్యాయంగా ఉందండి అనే న్యాయం గురించి మనం మాట్లాడట్లేదు. న్యాయశాస్త్రం అంటే మనకు లా కూడా కాదు, ఒక వస్తువు యొక్క సంపూర్ణమైన వివేకాన్ని కలిగించేటువంటి ఒక ప్రక్రియని న్యాయం అంటాం. అలా ఇప్పుడు మన జ్ఞానం గురించి మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ ఎంత, జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? సోర్సు ఈ మోడర్న్ లిటరేచర్ కాదు, వేదమే ప్రమాణం. అది మాత్రం ఒప్పుక. ముందు వేద ప్రమాణం. వేదములు అనంతములు. ఉపనిషత్ జనిత జ్ఞానమే కావాలంటే వేదములు ఎన్ని శాఖలు ఉన్నాయి, దానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? అవి మామూలుగా వాక్యాలు చదువుకోవడానికే అనేక జన్మలు ఎత్తితే కానీ రాదే. ఇంకా అర్థావబోధ విధురాహ, అర్థం సంపూర్ణముగా తెలియడం అనేది లేకుండా అక్షరలాభం పొందడానికి వేల జన్మలు ఎత్తాలి. ఇక అర్థం చెప్పే న్యాయముల వైపు వెళ్తే అలా ఉంటుంది. చూడండి, ఇక్కడ న్యాయా పరస్పర విభిన్న దిశ సహస్రముచ్చావచాని. పరస్పర విభిన్న ఈ న్యాయములు కూడా, అంటే అద్వైతమో ద్వైతమో ఏదో ప్రతిదీ గొప్పదే కావచ్చు, వాటికి మళ్ళీ అనేక రకాల న్యాయాలు చెప్తారు. అవి పరస్పర విభిన్న, ఒకదానికోటి మళ్ళీ విరుద్ధంగా కనబడుతుంటాయి, పరస్పర విభిన్నములుగా ఉంటాయి. పైగా సహస్ర వేల కొలది వాక్యాలు అవి కూడా ఒకదానికోటి విరుద్ధంగా ఉంటే వేల కొలదులు ఉంటాయి. ఒక రిటైర్ అయిన వెంటనే మోక్షం గ్యారంటీగా పొందాలి కనుక వేదాంతం ముఖ్యం అని చెప్పి వేదాంత పుస్తకాలన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకుని మొదలెట్టాడు. పిచ్చెక్కిపోయింది పాపం మహానుభావుడు. ఎందుకంటే మోక్షం పరిస్థితి వేరే. ఇదివరకు ఏదో ఒక్క అజ్ఞానం ఉండేది, ఇప్పుడు బోల్డ్ అజ్ఞానాలు వచ్చాయి. ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా అయోమయం పెడతాయి. అందుకే వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవి దేనికి? శబ్దజాలం మహారణ్యం చిత్త విభ్రమ కారణం. శంకరులు చెప్తున్నారు, మొత్తం స్టడీ చేసి జ్ఞానం వచ్చిందని పరిగెడితే అరణ్యంలో కీకారణ్యంలో చిక్కుబడ్డ వాళ్ళు అయిపోతారు. ఇక్కడ చిత్త విభ్రమ కారణం, మనసు చలించిపోతుంది. అందుకే వాడు చెప్పినంతసేపు వాడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, వీడు చెప్పింది వీడికి కరెక్ట్ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి. సారాంశం ఏం చెప్పబడుతున్నదంటే, నీ బుద్ధి స్వతంత్రత మీద ఆధారపడి నేను దీనితో ముక్తి పొందిపోగలను అహంకరించకు. అహంకారాన్ని విడిచిపెట్టి అమ్మవారిని ఆశ్రయించు, అది చెప్పదలుచుకున్నాడు. కానీ అహంకారం అనేది ఊరుకోదు కదా. అది ఇది చదివి నేను ఈ మధ్య ఇది చదివాని 10 మందికి చెప్పుకోవాలి కదా. కొంతమందికి అలమరలో రకరకాల గ్రంథాలు ఉంటే అదొక ప్రెస్టీజియస్ ఇష్యూ. తెరిచాడా చదివాడా దేవుడికి ఎరుక, అదొక వైభవం. ఎందుకంటే రకరకాల షోకేసుల్లో అదొక కేసు. ఏం చేస్తాం, అలా ఉంటూ ఉంటాయి. పైగా నేను మధ్య వేదాంత క్లాసెస్కి వెళ్తున్నా, అది గర్వం. అది అబ్బే ఏం ప్రయోజనం లేదు, భుక్తయ్యే నత ముక్తయ్యే అంతే. అదే ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని ఇక్కడ జ్ఞాన మార్గాన్ని నిరసించడం కాదు, అహంకారపూరితముగా వెళ్ళేటువంటి కేవల పాండితీ ప్రకర్షతో వెళ్ళే వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ. అదే న్యాయా పరస్పర విభిన్న దిశ సహస్రముచ్చావచాని చ భవంత్యుపబృంహణాని. ముందు వాక్యాల గురించి వచ్చాం, అర్థం గురించి చెప్పాం. ఈ వాక్యాలకు వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదొకటి ఉంది. పిల్లంటే ఏమిటి అని అడిగెట్టావు, మార్జాలం అన్నట్టు. ఇప్పుడు ఇంకా కష్టం అది. అలా ఉంటాయి వ్యాఖ్యానాలు కూడా. అతడు ఎవడో ఒక సిద్ధాంతం చేశాడు, ఎంత చెప్పి ప్రతిపాదించదలసిన సారం ఇస్తూ ఒకటే. దానికోసం ఒక సిద్ధాంతం చేశాడు ఆయన. వెంటనే అది మనకు అర్థం కావాలన్నప్పుడు
దాని వ్యాఖ్య రాశాడు. అది అర్థం కావాలని కూడా వార్తికం రాస్తాడు. అబ్బో ఇంకా దాని నుంచి ఇంకా ఒక్క భగవద్గీతకి మీరు చదువుదామంటే లక్షల పుస్తకాలు ఉన్నాయి. దానికంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత వితౌట్ కామెంటరీ చదువుకుంటే బెటర్. ఎందుకంటే వాడొకటి వీడొకటి మళ్ళీ ఇంకోడొకటి అది చదివి 10 పుస్తకాలు చదివి వీడొకటి తయారు చేసి కొత్తగా రాసినంత ఫీలింగ్తో ప్రపంచమంతా హడావిడి పెట్టిస్తాడు ఇక్కడ. ఇవన్నీ దేని పనికొస్తాయి? చిత్తభ్రమణ కారణం. అది చెప్తున్నాడు. నువ్వా తరించలేవు, ఇతరులను తరించనివ్వకుండా చేయడానికి మన గోల్ అక్కడ క్రియేట్ చేశాడు. అది వచ్చింది. అది న్యాయా పరస్పర విభిన్న దిశ సహస్రముచ్చావచాని. ఉచ్చావచాని అంటే అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని ఎక్కువగా, కొన్ని తక్కువగా. ఇవాళ తక్కువగా అనిపించింది, ఒకప్పుడు ఎక్కువగా, ఇప్పుడు ఎక్కువ, మరొకప్పుడు తక్కువగా. పైగా ఉపబ్రహ్మణ అని ఇంకా వాటండి వ్యాఖ్యానాలు ఒకటి. ఏవం స్థితే గిరిసుతే, ఇలా ఉన్న ఏమిటి? వేదములని రాళ్ళు నిగమోపలానాం తాత్పర్య సారం అవధారయితం క్షమక్క. అవి రాళ్ళు, పోనీ రత్నాలైనా రాళ్ళు అనుకున్నారు. రత్నాలు కూడా రాళ్లే కదండి, రత్నాలు. అలా రత్నాల్లాగా ఉన్నటువంటి వేదవాక్యాల నుంచి తాత్పర్య సారం ఎలా తీయగలనమ్మా అన్నాడు ఇక్కడ. రాతి నుంచి రసం తీయగలమా? ఒకటే మాట, రాతి నుంచి రసం తీయగలం. అంటే వేదవాక్యాలు రాతితో పోల్చారా అంటే వాటి కాఠిన్యం అలాంటిది అని చెప్పడం కోసం తప్ప ఇంకోటి కాదు. అందరూ తెలుసుకోవాల్సింది. అందుకే ఇది అని నిర్ధారణ ఎవరూ చెయ్యలేరు వేదానికి. ఇది గ్రహించవలసినది. ఒక మేధావి వచ్చి ఒక అర్థం చెప్తాడు నీకు, మరొక మేధావి వచ్చి మరొక అర్థం చెప్తాడు. దాంతో ఈ మార్గం గొప్పదనుకునే లోపల అది కాదని ఇంకోటి తెలియజేస్తాడు. ఎందుకంటే ఫలా అని చెప్పాడండి, ఇది నిజమేనా అని. అయితే వీడికి కూడా ఇది నిజమని తెలుస్తుంది, కానీ ఫలానా వాడు చెప్పింది నేను ఎందుకు చెప్పాలి, నేను మరొకటి చెప్తానంటాడు. దీనితో అవతల వాడికి అయ్యో అంతే కదా. అందుకే నిగమోపలానాం తాత్పర్య సారం అవధారయితుం క్షమక్క. నిగమ ఉపల అంటే రాయి. వేదములనే రాళ్ల నుంచి తాత్పర్య సారం తెలుసుకునే సమర్థత ఎవడుకుంటుందమ్మా అన్నాడు. ఇప్పుడు 3 శ్లోకాలు తెలుసుకుంటే మనకు అర్థమేందంటే, వేదాంత వాక్యాలను విచారం చేసి అనుచింతన చెయ్యగా ఏ విమలమైన అపరోక్ష జ్ఞానం వస్తుందో దానితో మాత్రమే ముక్తి పొందుతారు అనేటటువంటి మహావాక్యాలను తీసుకుని దాన్ని పట్టుకు వేలాడి తరించిపోగలిగిన వాళ్ళు ఎవరమ్మా? వేదాంత వాక్యములు అనగా వేదములు ఎన్నో ఉన్నాయి, వాటి శాఖలైన వేదాంతములు చాలా ఉన్నాయి. అవి అక్షరాలు అర్థం చేసుకోవడానికి అనేక జన్మలు ఎత్తాలి. వాటి యొక్క అవగాహన కలగడానికి ఇంకెన్ని జన్మలు ఎత్తాలో. పోనీ ఆ వాక్యాలకు ఎవరేదైనా చెప్పారు చూద్దాము అంటే ఆ న్యాయములు వేల కొలది ఉన్నాయి, ఒకదానికొకటి విరుద్ధముగా కనబడుతూ ఉంటాయి, ఎక్కువ తక్కువలతో ఉంటాయి, వాటి వ్యాఖ్యానాలు కూడా మళ్ళీ ఉంటూ ఉంటాయి. ఇలా ఉంటూ ఉంటే ఆ వేదవాక్యములైన రాళ్ల నుంచి రసాన్ని ఎక్కడ తీయగలమమ్మా? ఎవరు తీయగల సమర్థులు? అంటే ఎందుకురా నన్నే వచ్చి ఆశ్రయించి నా దగ్గర ఏడుస్తావు, వెళ్ళి లైబ్రరీలో కూర్చుని ఉపనిషత్తు చదువుకోకూడదు అని అంటుందేమో అని ముందే చెప్పేస్తాడు నేను ఇక్కడ విషయములని. అస్త్వక్షరగ్రహ విధిర్జనుషాం సహస్రై అపాతతో భవతు నామ తతోర్థబోధ దుర్వాది కల్పిత వికల్పత రంగ సాంద్రాన్ దుష్పూర్వ పక్ష జలధీన్ కథముత్తరేయు. నిజమే, వేదముల్ని మాత్రం అయోమయం సృష్టిస్తారు, వేదవాక్యాల్ని మాత్రం అనరాదు. అది చెప్తున్నాడు ఇక్కడ. అస్తు అంటే అగుగాక. ఏమని? అక్షరగ్రహ విధిర్జనుషాం సహస్రైరాపాతతో భవతు నామ తతోర్థబోధ. ఆపాతతో అంటే వాక్యంలో స్పష్టమైన అర్థం ఉండవచ్చుగాక, కానీ ఏమైందంటే దుర్వాది కల్పిత వికల్ప తరంగ సాంద్రాన్. దుర్వాదం అంటే చక్కటి వాదం ఉంటే పర్వాలేదు, దుర్వాదములు చేసి దాన్ని రకరకాలుగా చెదరగొట్టేటట్టుగా అర్థాలు చెప్తూ ఒక దాన్ని పూర్వపక్షం చేస్తాడు ఒకడు. అంటే వాదించడాల్లో 2 ఉంటాయి, పూర్వపక్షం, సిద్ధాంతం. అంటే ఇంతవరకు ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటూ ఉంటే ఒక మేధావి వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. అప్పుడు మీరు ఇంతవరకు కరెక్ట్ సత్యం అనుకున్నది ఏమైపోయింది? పూర్వపక్షం అయిపోతుంది. ఇప్పుడు ఇది సత్యం అని ఏది రుజువు చేస్తాడో దాన్ని సిద్ధాంతం అంటారు. అంటే ఓడిపోయింది పూర్వపక్షం, గెలిచింది సిద్ధాంతం. ఇవాళ ఈ సిద్ధాంతం మళ్ళీ కొన్నాళ్ళు ఎవడో పూర్వపక్షం చేయొచ్చేమో. కనుక దుర్వాది కల్పిత వికల్ప తరంగ సాంద్రాన్ దుష్పూర్వపక్ష జలధీన్ కథముత్తరేయు. ఇలాగా సరిగ్గా వ్యాఖ్యానించిన వాళ్ళు దుర్వాదులేమో, వేదవాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగి చెప్పినటువంటి వాళ్ళు సద్వాదులు. అలా కాకుండా వాళ్ళ మేధాశక్తితో అటు తిప్పి ఇటు తిప్పి బొమ్మని తిమ్మిని బమ్మి చేసినటువంటి వాళ్ళు దుర్వాదులు అవుతారు. అలా వాళ్ళు చేసిన కల్పిత వికల్ప
వాళ్ళు ఇలా కల్పన చేసిన వికల్పములంటే మనసు చెదరగొట్టేటువంటి రకరకాల అభిప్రాయములు తరంగ సాంద్రాహ కల్లోలమవుతున్న తరంగాల్లో ఉంటుంటాయి. దానివల్ల తత్పూర్వపక్ష జలధీన్, ఈ చెప్పినవన్నీ పూర్వపక్షాలు అయిపోయి. మీరు గమనించండి, ఒకడు సిద్ధాంత సత్యమని చెప్తాడు, దాన్ని ఆధారం చేసుకుని చాలామంది ఉంటారు. మరొక ఆయన ఓడించి సిద్ధాంతం చేస్తాడు, కొంతకాలం ఇది చాలామంది అవుతుంది. మళ్ళీ దాన్ని ఖండిస్తూ మరొకడు. మీరు చరిత్ర తిరగవేస్తే వాళ్ళు బోల్డ్ కనబడుతుంటాయి. ఫలానా వాడు వచ్చి ఫలానా మతాన్ని ఖండించి రాజుల చేత ఒప్పించి ఈ మతాన్ని రాజ్యపాలన చేయించాడు చరిత్ర. ఆ రాజు ఆ సిద్ధాంతం ఓడిపోవడం చూశాడు, మరొక సిద్ధాంతం రావడం చూశాడు, వెంటనే గెలిచిన సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు. మళ్ళీ మరొక రోజు మరొక చోట వచ్చి దీన్ని ఓడిస్తాడు, అప్పుడు మళ్ళీ మారిపోతుంటాడు. కనుక తల్లి, వేదవాక్యములు అవి అపాతతో భవతు నామ తథోర్థ భావ, వాటికి ఉండవచ్చు కాక జ్ఞానం. కానీ వాదం చేసి కల్పించిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇలా ప్రతిదాన్ని పూర్వపక్షం చేసేస్తుంటే దీని నుంచి మేము ఎలా దాటి తరించగలమమ్మా. అది ఉత్తరేయు. ఉత్తరేయు అంటే దాటుట, దాటడం అంటే మోక్షం పొందుట. సంసార సముద్రాన్ని దాటాలి అంటే జ్ఞానంతోనే దాటుతారు అంటే జ్ఞానం వేదవాక్య జనితమే, వేదాంతవాక్య జనితమే. అయితే ఇంత కన్ఫ్యూజన్ దానిలో ఉంది కదా తల్లి, ఎలా దాటగలము దాని ఆధారంగా? నిజంగా అవునా కదా చెప్పండి. నిజంగా నిష్కపటంగా ఒప్పుకుంటే ఇవన్నీ చెప్పవలసింది. ఇదంతా రాసినవాడు ఈ శాస్త్రాలని బాగా ఉపోసన పెట్టిన మహాపండితులు, అది మర్చిపోవద్దు. మనకంటే అంత శ్రమ లేదు కనుక వింటూ నిశ్చయం నిద్రపోవచ్చు, బాధ లేదు. కానీ రాసిన ఆయన తరించడం కోసం తప్పించిపోయి ఈ శాస్త్రములు వేదాంత వాక్యముల గురించి ఆలోచన చేసి ఈ మాటను చెప్తున్నాడు. పైగా ఇంత వేదాంతం చదివితే అక్కడ ఒక 7-8 మాటలే మాటి మాటికి వస్తుంటాయి. జగ్లరి చమత్కార మాటలు, కనికట్టు పదాలు అవి మాటి మాటికి వస్తుంటాయి. ఇంత వేదాంతం చదివినా కనబడేవి అవే. ఒక ఆవిడ చెప్తుంది, నేను ఫలానా ఉపన్యాసానికి వెళ్తానని చెప్పట్టు ఆయన ఏం చెప్తాడు, నేను చెప్తానని దేవుడు ఏం చెప్తా అంటే జగత్తు మిథ్య, అహం బ్రహ్మాస్మి, ఇదేగా చెప్పేది. అది నేనే ఇక్కడ చెప్పాను, రండి ఇవాడు సినిమాకి వెళ్తా అందావిడ. అంటే అక్కడ ఏం చెప్తాడు ఇవి చెప్పింది అంటే మాటలన్నీ ఇవిడే వింది, కానీ వాటి మీద మనస్సు లేదు, దానికోసం సాధనే లేదు. అంతే. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇదే వాక్యం విని ఇంకొక ఆయన పాప సాధన సీరియస్గా చేశాడు అంటే ఈవిడికి అన్నీ తెలుసు ఇందుకనమాట. ఇలాంటివి లోకంలో వింటూ ఉంటాం. అలాగే దానిలో కొన్ని మాటలు ఉంటాయి అంతే. ఆ మాటలు బ్రహ్మేతి, శక్తిరితి, బంధ విమోచనీతి, మాయామయీతి, మదనాంతక వల్లభేతి, సప్తాష్ట శబ్ద పరివర్తన మాత్ర ఏవ సామర్థ్యమావహతి శాస్త్ర పరిశ్రమోయం. ఎంత చేసి ఆ శాస్త్రాలన్నీ బాగా చదివి శ్రమ పడితే అందులోంచి ఒక 7-8 పదాలు వస్తాయి. ఆ 7-8 పదాలు నిన్నే చెప్తున్నాయి కనుక అమ్మ నిన్నే ఆశ్రయిస్తున్నాను. ఆ 7-8 పదాలు ఏమిటంటే బ్రహ్మేతి, బ్రహ్మము అంటే సర్వోత్కృష్టము, సర్వవ్యాపకము. శక్తి సర్వసమర్థము, ఇది బ్రహ్మేతి శక్తిరీతి. బంధ విమోచనీతి, ఆవిడ పశుపాశ విమోచని, బంధమోచని. మాయామయి, ఆవిడ మాయామయి. ఈ మాట చాలా విశేషం ఏంటండి. ఎందుకంటే మాయ మనకు కనబడుతుంది, బ్రహ్మం కనిపించట్లేదు కదా. అందుకే బ్రహ్మ ఉందో లేదో డౌటు, మాయ ఉందో లేదో డౌటే లేదు. అసలు దాని మాయనం అది ఉన్నదనుకుంటాం, అది వచ్చింది, అదే మాయ అంటే మరొకటి కాదు ఇక్కడ. కానీ బ్రహ్మము లేనిది మాయ లేదు కనుక అది మాయామయి బ్రహ్మం, అది మాట చెప్పడం ఇక్కడ. అది మాయామయి మదనాంతక వల్లభ అంటే ఎవరు? మదనాంతకుడు అంటే ఎవరండి? శివుడు. ఆయనకు వల్లభ అంటే శివప్రియ అని. బ్రహ్మేతి శక్తిరీతి బంధ విమోచనీతి మాయామయీతి మదనాంతక వల్లభి. 5 చెప్పాను, ఇంకా అయితే 7, 8 ఈ శబ్దములు ఆ ఉపనిషత్తుల్లోంచి వస్తాయి. అంటే మేమింతా కష్టపడి ఉపనిషత్తంతా వెతికితే ఏ సత్యం చెప్పారో ఆ సత్యం గురించి 7-8 పేర్లు ఉన్నాయి. ఆ 8 పేర్లు నీవే గనక ఓ జగన్మాత నిన్ను ఆశ్రయిస్తున్నావు. అంతేగాని అవన్నీ పట్టుకుని ఇది కరెక్టా అది కరెక్టా అని వాదులాడుకోవడం ఎందుకు? ఒక ఆయన కొంతకాలం అద్వైతం నిర్గుణ బ్రహ్మవాదం చేశాడండి. బ్రహ్మసూత్రాలను చదివేక ఎందుకు బ్రహ్మసూత్రాలు సగుణం చెప్తున్నాయి నిర్గుణం చెప్తున్నాయని అడిగాడు. తప్పు కాదండి, అలా అనిపిస్తుంది శాస్త్రం. అయితే మనం సిద్ధాంతానికి ముందే ఫిక్స్ అవుతాం, నాది ఈ సిద్ధాంతం గనక ప్రతి వాదన దానికి అనుకూలంగా ఉంటేనే మనం తృప్తి పడతాం. అది వచ్చింది బాధ. మరొకడు వాడి సిద్ధాంతానికి అనుకూలంగా ఉంటే అవుతుంది. దీనివల్ల ఏమైపోతాయంటే లేనిపోని గొడవ. అందుకే ఈ గొడవలన్నీ మాని అహంకారం విడిచిపెట్టి నన్ను ఆశ్రయించాలి. ఎంత చేసి ఆ శాస్త్రములో చెప్పిన శబ్దములు ఏమిటి? సర్వ వేదాంత సంవేద్య సర్వోపనిషదుద్గుష్ట. ఎక్కడ చదువుతున్నారు ఈ వాక్యములు?
సర్వ వేదాంతముల చేత చక్కగా తెలియబడేది, సర్వ ఉపనిషత్తులు గొప్పగా చాటింపు వేసేది ఎవరి గురించి? నీ గురించే అని చెప్పినప్పుడు ఇంత పరిశ్రమ చేసి తెలుసుకోవాల్సింది ఎవరిని? నిన్నే. అలాంటి నీ ముందే ఏడుస్తున్నాను తల్లి అని చెప్తాను. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉందమ్మా. తస్మై ప్రసీదశ గిరీంద్ర సుతేయ ఇత్థం సంపాదయేతి శనకైరపరోక్షబోధం యస్మై ప్రసీదసి సచ క్షమతేవ బోద్ధుం ఇత్థం పరస్పర సమాశ్రయమేతదాస్తే. చాలా మంచి భావం ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇదొక చమత్కారం. అంటే ఇంతవరకు జ్ఞానమార్గ ప్రస్తావన అయిపోయింది. దానిలో కూడా ప్రతిపాదింపబడే బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది నువ్వే అని నామముల ద్వారా తెలియజేశారు ఇక్కడ. అయితే జ్ఞానం వస్తే అమ్మవారు అనుకరిస్తారా? అమ్మవారు అనుకరిస్తే జ్ఞానం వస్తుందా? ఈ మీమాంస తర్వాత శ్లోకంలో చేయబోతున్నారు. ఎంత అందంగా చేశారు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. మీరందరూ శ్రద్ధగా వినడం, నేను వాచి చూసుకోకపోవడం, ఈ రెండు పొరపాట్ల వల్ల సమయం అతిక్రమించానేమో నాకు తెలియదు. సర్వం శ్రీ మీనాక్షి చరణారవిందార్పణమస్తు. మరొక్క విషయం చెప్పుకోవాల్సినది ఏమిటి అంటే, ఇందాక చెప్తున్న అంశముల్లో అప్పయ్య దీక్షితుల యొక్క తమ్ముడి పుత్రుడు అన్నాం, కానీ అప్పయ్య దీక్షితుడు తమ్ముడి మనుమడు నీలకంఠ దీక్షితులు పౌత్రుడు ఆయన. అంటే అప్పయ్య దీక్షితుల తమ్ముడు మనుమడు. ఈయన చిత్రం ఏంటంటే అప్పయ్య దీక్షితుల అనుగ్రహం కూడా పొందినవాడండి. ఆయన నుంచి విద్య నేర్చుకున్నాడు. అప్పయ్య దీక్షితుడు సామాన్యం కాదు. ఇందాక చెప్పిన వేదాంత వాక్య మీమాంసలను అత్యద్భుతంగా చేసిన మహానుభావుడు. అంత జ్ఞానం పొందిన మహాపండితుడు, ఒక రాజ్యపాలనలో ప్రధానమైన మంత్రిత్వంలో ఉన్నవాడు అమ్మవారిని ఆశ్రయిస్తూ ఎంత అద్భుతమైన రచన చేశాడు. అటువంటి మీనాక్షి మాతకు నమస్కారం చేసుకొని స్వస్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సచ్చిత్సుఖస్వరూపాయ శివశక్త్యైక్యరూపిణి వల్లభా ప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళం. శ్రీగణేశాయ మంగళం. శ్రీ క్షిప్రప్రసాద గణపతయే మంగళం. శ్రీ క్షిప్రప్రసాద గణపతి స్వామికి, శ్రీ మీనాక్షి పరదేవతకి, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహా